చాలామంది 9 అయింది కాబట్టి ఆకలికై చూస్తున్నట్టున్నారు. చాలామంది రిటైర్డ్ పర్సన్స్ కూడా వచ్చారు. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ ఈ ఒక్కరోజు మళ్ళీ ఒక్కరోజు ఇవాళ అక్టోబర్ 1 ఈ 2 రోజులు మాత్రం భరించాల్సిందే. సభా నిర్వాహకులు మిత్రులు మంచుకొండ సురేందర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథిగా వచ్చినటువంటి మిత్రుడు కార్పొరేటర్ రంగా నరసింహ గారు, నాతో పాటు మేము ఈ కార్యక్రమం స్టార్ట్ అయిన కానుండి వైశ్యులు ఆత్మగౌరవం హక్కుల సాధన కోసం పనిచేస్తున్న క్రమంలో దాదాపు 2 నెలల నుండి నిర్విరామంగా ఏడ మీటింగ్ ఉన్న రానగానే వస్తున్నా అని వచ్చేటువంటి సోదరుడు తమ్ముడు మా వైశ్య వికాస వేదిక ప్రస్తుత సభ్యులైనటువంటి మా కిషన్ గుప్తా, మా జనరల్ సెక్రటరీ నన్నూరు రమేష్ గారు, మా దాచిపల్లి రమేష్ గారు, అలాగే మా కర్ణాటి వెంకటేశ్వర్ గారు, వీళ్ళే కాకుండా మా గౌరవ సలహాదారు ఉన్నటువంటి మా నల్లగొండ మా పూర రమేష్ గారు, మా ఇంకొక ఎల్ఐసి ఆనంద్, మా ట్రస్ట్ సభ్యులు, వీరందరూ కూడా పేరు పేరున ఇక్కడ విచ్చేసినటువంటి వైశ్య వికాస వేదిక పిలువగానే విచ్చేసినటువంటి వైశ్య బంధువులు అందరికీ మరొకసారి నమస్కారం చెప్పచ్చు. ముఖ్యంగా డోలాలు మనం చేయలేదు, షష్టి పూర్తులు మాత్రం చేయలేదు. మేము ఎంచుకున్న లక్ష్యం ఒకటే, వాల్యూస్ విజన్ విక్టర్ అంటే గౌరవమైనటువంటి విలువ కలిగితే ఒక ముందు చూపుంటే దాని ద్వారా విక్టరీ సాధించాలనే ఉద్దేశంతో ఈ 3 అంశాలు మనిషికే ఉండే ఒక స్పిరిట్ రాగానే అప్రిషియేట్ చేయాలి. ఎస్ అది శభాష్ అని జనరల్గా శభాష్ గురించి సపోర్ట్ గురించి ఎక్కువ వాసన క్లబ్లలో, లయన్స్ క్లబ్లలో, ఇంకొంత క్లబ్లలో చేస్తున్నటువంటి నేపథ్యం. మేము 45 రోజుల కింద ఈ కార్యక్రమం తీసుకున్నప్పుడు వైశ్య వికాస వేదిక నుండి ఒక సబ్జెక్ట్ తీసుకుని అసలు మనకు రాజకీయ పరంగా ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా, ఏ రకంగా పోతే బాగుంటుందని చెప్పి మేధోమథనం చేద్దామని చెప్పి ఒక కార్యక్రమం తీసుకున్న నేపథ్యంలో శనివారం రోజు ఒక అనుకొని ఎవరిని పాయింట్ చేయాలి. మన దాంట్లో మేధోమథనం చేయాలంటే ప్రతి సంఘ నాయకుడు మేధోమథనం చేసినటువంటి వ్యక్తి ఉంటాడు, మేధావే ఉంటాడు. ఆ సంఘ ప్రెసిడెంట్ అయినా, సంఘ ట్రెజరర్ అయినా, మెంబర్ కానీ లేకపోతే లాస్ట్ కోసం ట్రస్ట్లు పెట్టుకొని చేసినా కానీ అనుమానం ఏం లేదు. కానీ ఆ మేధావితనాన్ని సమాజానికి పోతుందా లేదా అన్న దాంట్లో మనం చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని చూడడం కోసం ఏం చేస్తామంటే మనం ఒక మేధోమథనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడ్డది. దానికోసం ఎవరిని పాయింట్ చేద్దామనే ఒక ఆలోచనతోటి ఉపాధ్యాయులు, వైశ్యుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, వైశ్యుల్లో ఉన్నటువంటి న్యాయవాదులు, వైశ్యుల్లో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు, ఈ 3 సెక్టార్లను ఎన్నుకున్నాం. గతంలో తెలంగాణ ఉద్యమం మేము చేసినటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు చాలా సందర్భాలు చెప్పిండు మా మీటింగ్లలో, ఇంటర్నల్ సమావేశాల్లో. వైరస్ కమ్యూనిటీ ఎవరే అంటే వైశ్యుడు. వైరస్ లాగా మనం వ్యాప్తి చేస్తాం. ఏదైనా విషయం మనకు చెప్పి ఏం చెప్పాలంటే నువ్వు ఎల్వి కుమార్కి చెప్పకు, మల్లికార్జున్ చెప్పకు, ప్రేమ్కు చెప్పకు, జిన్నవేణుకు చెప్పకని చెప్తాను. ఇక కథ 5 50 మందికి చెప్తాం మనం. అంటే మనకు చెప్తే చాలండి. ఇప్పుడు మనం జనరల్గా సాఫ్ట్వేర్ డెవలప్ అయినాక వైరస్ వచ్చిందని చెప్తాం కదా, అంతకంటే ఎక్కువ వైరస్ సృష్టికర్తలు ఇవ్వడంటే మనమే, అంత ఫాస్ట్ చేస్తూ. మనమే కాకుండా నాయి బ్రాహ్మణులు, ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు, గౌడ్స్, ఈ 4 కమ్యూనిటీలకు ఏదైనా చెప్పగలిగితే ఈ 4 మిగతా 100 కులాలని ప్రభావితం చేసేటువంటి గొప్ప శక్తి ఉన్నటువంటి విషయాన్ని కేసీఆర్ గారు చెప్పినారు. నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారి గురించి మళ్ళీ మీకు చెప్తుంటాను. అంటే ఎందుకంటే 14 సంవత్సరాలు ఆయన దగ్గర శిష్యరకం చేసిన ద్రోణాచార్యుడు, ఏకలవ్యుడు అనుకోండి, లేకపోతే ఏకలవ్యుడు ఏలుగోసి ఇచ్చిందా, మేము పదవి త్యాగం చేసినామా, పదవి వచ్చిందా రాలేదని పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు జరిగినటువంటి ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు 2001 ఏప్రిల్ 20 ఆవిర్భావం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని పనిచేస్తున్నా చౌటుపల్లి దగ్గర లింగోజిగూడెం. చాలామందికి ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు 20 ఏళ్ల కింద పరిచయం ఉన్న వ్యక్తులకు అందరికీ తెలుసు. జనరల్గా ఉద్యోగాలు రాకనే మనం రిజర్వేషన్ కావాలి, ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పి మనం అడుగుతున్నాం. కానీ ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తేనే తీసేసినాం మేము. ఎందుకోసం అంటే ఇది నా ఒక్కరి ఉద్యోగం, నేను వదులుకుంటే నేను బతకగలుగుతా, నాకేం ఇబ్బంది లేదు, నా ద్వారా ఇంకో మన కులపోరికన్నా వస్తాయి లేకపోతే వేరే వారికన్నా వస్తాయని చెప్పే ఉద్దేశంతో జాబు రిజైన్ చేసిన. చాలామంది నన్ను తిట్టారు. లాస్ట్ మా భార్య పిల్లలు కూడా అడుగుతారు, ఇంట్లో అమ్మ నాన్న కూడా అడిగారు. వాళ్ళందరికీ నేను సమానం చెప్పుకున్నాను, ఇబ్బంది ఏం పడలేదు. ఎందుకంటే ఒక కాజు కోసం మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని. మహాత్మా గాంధీ చదువు కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించినటువంటి నేపథ్యంలో
ఆయన బారిస్టర్ చదువు కోసం పోతుంటే జరిగిన సంఘటన చిన్న ఉదాహరణ. ఏమైంది, ఆయన రైలు ఎక్కిండు, రైల్లో పోతుండే ఆయన దోసేసారు. సింపుల్గా మన భాషలో చెప్తున్నాను నేను. తోసేస్తానికి ఎక్కడో ఆత్మగౌరవం దెబ్బతిన్నది, అవునా కదా? నేను ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు ఎదుర్కొన్నా అంటే వాళ్ళ దగ్గర వచ్చి బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నాడు కాబట్టి నీ సంగతి ఎంతో చెప్తా బిడ్డ అని చెప్పి ఆ రోజు స్వతంత్ర ఉద్యమాన్ని నెత్తలేసుకున్నాడు. దానికోసమే ఆత్మగౌరవం కోసం పోరాడిను. ఆ ఆత్మగౌరవం కోసమే మేము పోరాడుతున్నాం చెప్తున్నాం. దాని తర్వాత జరిగిన క్రమంలో 200 సంవత్సరాలు బ్రిటిష్ సామ్రాజ్యంలో మరి 1857 సిపాయిల తిరుగుబాటైంది. మరి 1947 ఎందుకు వచ్చిందంటే మహాత్మా గాంధీ దగ్గరుండి మనం సాధించిన అహింసావాది, మన ప్రేమ్ గాంధీ లాగా హింసావాది అనుకోకుండా అహింస సిద్ధాంతాన్ని తీసుకున్నాడు. అహింసతోటి ఎంతైనా సాధించవచ్చు అనే ఉద్దేశాన్ని తీసుకొని యావత్ ప్రపంచాన్ని ఏకదాటి మీద తీసుకొచ్చినటువంటి ఘనత మహాత్మా గాంధీ. ఆయన ఎవరు? మన వైశ్య జాతి బిడ్డడు. మనం గర్వంగా చెప్పుకుంటాం. ఏదేం మాట్లాడినా సంఘాలు 100 ఉండను, ఈ సంఘంలో ఉన్నాడు, ఆ సంఘంలో ఉండొద్దు, ఆ సంఘంలో ఉన్నాడు, ఇంకో సంఘంలో ఉండొద్దు, కానీ గాంధీ మాత్రం మావాడు. 102 గోత్రాలకు మాత్రం మన సంఘంలో సభ్యత్వం, వేరేవాడు వస్తే మాత్రం సంబంధం లేడు. మరి గాంధీ 102 గోత్రాలు ఉన్న వరకు లేడు, కానీ గాంధీ కావాలి మనకు. పొద్దున్న లేస్తే గాంధీ బొమ్మకు నమస్తే పెట్టాలి, మన జేబులో ఉన్న రూపాయి కరెన్సీకి యావత్ ప్రపంచం నమస్తే పెడుతుంది. అంత గొప్ప విలువ ఇచ్చినటువంటి సామాజిక నేపథ్యంలో పుట్టినటువంటి మన వైశ్య జాతి ఏడున్నవే రాజకీయాల్లో అధమ స్థానంలో ఉన్నాం. దానాలు మనమే చేస్తామని చెప్పినాం, ధర్మాలు మనమే చేస్తాం. సృష్టికే కాదు మొత్తం సంస్కృతికి వారసులం మనం. ఈరోజు హర్షగుప్తుని గురించి చెప్తాం, గుప్తుల కాలం చెప్తాం, స్వర్ణయుగం చెప్తాం, శ్రీహర్షుని కానుండి చెప్తాం, ఇవన్నీ చెప్తాం. తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఉన్న వయసులు ఏడున్నారంటే రాజకీయాల్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి వెనకబాటుకు గురైనటువంటి నేపథ్యంలో ఉన్నాం. మరి ఈ దారిద్ర్యం ఎందుకు వచ్చింది? మన పాలకులు. ఎవరు మన పాలకులు? ప్రభుత్వంలో ఉన్న పాలకులు కాదు, మన సంఘాలని చెప్తున్నాగా. 115 ఏళ్ళు, 120 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అని చెప్పినటువంటి సంఘాలు సమాజం పట్ల, మన వైశ్య జాతి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి నేపథ్యంతో ఈరోజు ఈ దుస్థితికి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 15 మంది శాసనసభ్యులు ఉన్నారు. 15 మంది శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులుగా చేశారు. 2 గవర్నర్లు ఉన్నారు. ఒక రోషయ్య గారు, ఒక పెండకంటి వెంకట సుబ్బయ్య గారు 2 గవర్నర్గా చేశారు. మనం ఏడున్నాం? కార్పొరేటర్ టికెట్ ఇస్తా అంటే రంగానరసింహకి ఇస్తా అంటే పక్కమ్మడి వచ్చిన ఎల్వి కుమార్ వద్దంటాడు, ఎందుకంటే నాకు కూడా కావాలని. ఆ రోజు వాళ్ళు అనుకోలే, ఎవడో ఒక మన కులపోడైతే చాలు అని చెప్పి ఆ క్రమంలో పనిచేశారు, నిస్వార్థంగా పనిచేశారు, రాజకీయాలకు వచ్చారు. కానీ ఈరోజు ఇంత ముందు చూపున్నది. వాసు చెప్పిండు టెక్నాలజీ పెరిగింది. ఎస్, మన పురుషోత్తం చెప్పిండు పూర్తి స్థాయిలో టెక్నాలజీ పెరిగింది. 25 ఏళ్ల కింద గంజిరాయి మొదలుగుప్తా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడు, వైశ్య శంకరావాన్ని తీసుకొస్తే అద్భుతంగా శంకరావాన్ని మనం సాధించినాం. తద్వారా ప్రభుత్వానికి మనం ఏందో సత్తా చూపించినాం. మరి ఈ 25 ఏళ్ళు ఎక్కడ పోయినాం? ఈ 25 ఏళ్ళు ఎక్కడ పోయినాం? ఈ 25 ఏళ్ళకి కూడా మనకు చెల్లం లేదు. ఎందుకు లేదు? కుక్కకు బొక్క అన్నట్టు మనం ఏం చేస్తున్నాం? ఏదో పదవి రాగానే ఆ తాయిలం రాగానే తాయిలాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. ఈ రిజర్వేషన్ల గురించి మనం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈడ ఉన్న ప్రతి పేరెంట్ అదే అడుగుతాడు, రిజర్వేషన్లు ఎత్తేయాలి, రిజర్వేషన్లు ఎత్తేస్తే బాగుండు. లేకపోతే మా వాట్సాప్లో మా పశుపతి రోజు పెడతాడు, ఈడబ్ల్యూఎస్ కోసం జాతీయ స్థాయిలో ఆయన పోరాడుతున్నాడు కాబట్టి పశుపతికి ఒక తమ్ము పెడతారు, ఏసన్నాను అని. పోయి ఆయన ఎమ్మడని వచ్చి నా 10 మంది వచ్చినా అంటే ఎన్నడూ రాలే. ఈడబ్ల్యూఎస్ వర్గీకరణ కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం నుండి 4-5 కులాలతోటి మళ్ళీ మేము ఒక పోరాటం చేసినటువంటి క్రమంలో ఒక సాధించుకున్నాం. ఈడబ్ల్యూఎస్ అనేది ఒక 10% సాధించినాం. దానికి ఎవరు చెప్తాడా అంటే ఇప్పుడు మన కులంలో అందరూ చెప్తారు మేమే మా వల్లనే వచ్చిందని. ఎవరు రాలే. ఆ రోజు నితిన్ గడ్కరీ కోసం మేము సన్మానం చేసినటువంటి కార్యక్రమంలో ప్రేమ ఆయన వంతుగా ఆయన సన్మానం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని. మేము ఇందిరా ప్రియదర్శన ఆడిటోరియంలో చేస్తే 2000 మందితో సభ పెడితే 250 మాత్రమే వైశ్యులు వచ్చారు, మిగతా వాళ్ళందరూ రెడ్డిలే వచ్చారు. ఒక 50 మంది మాత్రం బ్రాహ్మిన్స్ వచ్చారు. నేను ఆ రోజు సాక్ష్యం, అంటే ఇప్పుడు గార్లపాటి జితేందర్ రాలే, ఆ రోజు సాక్ష్యమైన గార్లపాటి జితేందర్ గారు కూడా వచ్చిండు, భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు. అన్న మీ పార్టీలో నువ్వన్నా క్లెయిమ్ చేసుకో, కమ్యూనిటీ కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో మేము తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పిన మేము టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా, కానీ నువ్వు ఇచ్చినోనికి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. దాని తర్వాత సంవత్సరం దాకా తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడున్నటువంటి మన కేసీఆర్ ప్రభుత్వం 1 year దాకా ఇవ్వలే, దానికోసం మళ్ళీ ఫైట్ చేసినాం. కార్పొరేషన్ గురించి అడుగుతున్నాం. ఇప్పటికి 10 ఏళ్ళకెళ్ళి మొత్తుకుంటామండి మా ప్రేమ్ అన్న, నా లక్ష్యం ఒకటే, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటే కావాలి. అరే ఆర్యవైశ్య కార్పొరేషన్ వస్తుంది, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఒకటే జిందత్ లస్మత్ కాదు, అదేం జండుబాం కాదు, అదేం అమృతాంజన్ కాదు.
దానికంటే ముఖ్యమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. చట్టపరంగా రావాల్సినటువంటి వాటా ఉన్నది, జనాభా తమాషా ప్రకారం రావాల్సినటువంటి వాటా ఉన్నది. ఎవరి వాటా వానికి వస్తే ఇంతకుముందు నరసింహ చెప్పాడు, ఏ కులమోడు అనుకుంటే 300 కులాలు, 300 కులాలు కానీ 700 ఉప కులాలు కానివ్వండి, ఆ కుల వాటా నిష్పత్తి ప్రకారం కనుక వస్తే మనకు 5 నుండి 6 సీట్లు వస్తాయి. చట్టసభలో మళ్ళీ ఒకసారి ఉంటాం. నువ్వు ఏ పార్టీలైనా పనిచేయి, భారతీయ జనతా పార్టీలో పనిచేస్తావా, తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తావా, కాంగ్రెస్ పార్టీలో చేస్తావా, ఎవడు అయితే నిన్ను ఆదరిస్తాడో, ఏ పార్టీ అయితే నీకు ఎక్కువ టికెట్లు ఇచ్చి నిన్ను పంపేయడానికి, చట్టసభలో పంపేయడానికి అవకాశం కల్పిస్తాడో ఆ పార్టీకి అండగా ఉందాం, వాడిని గెలిపించుకుందాం. వీలైతే ఇంకొక సమస్య తీసుకొస్తారు మనోళ్ళు. వానికంటే ముందు పార్టీ కంటే ముందు మనోళ్ళే చెప్తారు, అన్న బీజేపీలో నాకు టికెట్ ఇస్తా అంటున్నారు, మా తమ్ముని మాత్రం కాంగ్రెస్ ఇస్తా అంటున్నారు, ఈ పంచాయతీ ఎట్లా పని మనమే చెప్తానికి, మనమే సరెండర్ అవుతాం. ఎందుకైతే ఆయనకు తెలియదు, మనకు తెలియదు. అరే వాడు ఎవడేస్తే నీకేం చేసింది, ఏ పార్టీ వాడిస్తే నీకేం చేసింది? ఎస్సీ సామాజిక వర్గంలో, ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో 2 ఎస్సీలే నిలబడతారు కదా. మరి రెడ్డి సామాజిక వర్గాన్ని మనం మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇదే కాన్స్టిట్యున్సీలో మరి 2 రెడ్డిలు నిలబడలేదా? పక్క నియోజకవర్గాల్లో రెడ్డిలు నిలబడరా? మన కోమటోళ్ళ కాడికి వస్తే మనమే చెప్తాం, మనం సీట్లు ఎక్కువన్నాయి, మనం నోట్లు ఇస్తాం, కానీ మేము పోయి బిచ్చం ఆడుకోవడం. ఎందుకు ఆడుకోవాలి? యాచించే స్థాయి ఎందుకు నీకు? శాసించే స్థాయికి వద్దాం. 25 నియోజకవర్గాల్లో దాదాపు 20,000 మంది ఓట్లు పైన ఉన్నటువంటి 25 నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. నువ్వు శాసిస్తావు. 1000 ఓట్లతో ఓడిపోవచ్చు. గతంలో 9 ఓట్లతోటి ఓడిపోయినటువంటి నాయకులు కూడా ఎంపీగా ఉన్నారు. 1 ఓటుతోటి ఓడిపోయినటువంటి మన వైశ్య బిడ్డ సుధాకర్ ఇక్కడ ఉన్నాడు, అడ్డికమెట్టు కార్పొరేటర్గా లాస్ట్ ఇయర్. ఇదే వాసవి కాలనీ గురించి చెప్తాం. వాసవి కాలనీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది ఎంటైర్ హైదరాబాద్లో. వాసవి కాలనీ అనగానే రిచెస్ట్ కమ్యూనిటీ ఉన్నటువంటి ఇది ఒక బాధ్యత గలటువంటి వేదిక. ఇక్కడ పూర్తి స్థాయిలో రిచ్ ఫెలోస్. ఇంతకుముందు చెప్పారుగా మనం 2 లక్షల గజం, 3 లక్షల గజం. నీ గజం 2 లక్షల గజమైనా 3 లక్షల గజమైనా నీకు 6 అడుగులే కావాలి. ఆ 6 అడుగులేడా 30.5 అవతల మనకున్న రెడీగా మహాప్రస్థానం. దాన్ని మర్చిపోయారు. నీ ఇంటి పక్కన మర్చిపోతావు. ఇంటి పక్కన కులపోడు గరీబోడు ఉంటే ఆటో డ్రైవర్ల గురించి చెప్పిండు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం పూర్తి స్థాయిలో నడుస్తున్నప్పుడు మా దగ్గర శ్రవణ్ రాలే, ఆయన పేరే ఆటో శ్రవణ్ పెట్టాం. లాస్ట్కు దాదాపు 200 మంది పైన ఆటో డ్రైవర్లతోటి మేము ఒక యూనియన్ పెట్టాం. ఎవడు యూనియన్ పెట్టాడు? వైశ్య కమ్యూనిటీకి వెళ్ళి యూనియన్ పెట్టాలంటే, కార్మిక నేతగా రావాలంటే చాలా కష్టమైన పని, చాలా సాహసం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు శత్రువు అవుతాడు. ఎవరు శత్రువు అవుతాడు? ప్రతి సైడు శత్రువు అవుతాడు. ఈడొచ్చిండ్రా ఈడు 500 అడుగుతాడా, 1000 రూపాయలు అడుగుతాడా, 2000 అడుగుతాడా? వాడు ఇవ్వకముందే ఫస్ట్ చెప్తాడు, అన్న కాచం సత్రాన్ని వచ్చిండా అన్న నీ కాడికి. వాడే కల్పించుకుంటాడు. ఎందుకు అంటే వచ్చి చందా అడిగిండు, ఏమో 10,000 అడిగిండు, వాడు ఇయ్యడు, పక్కని కూడా జడగొడతాడు. అదే వేరే కూలపోడు వచ్చి నా కొడక పైసలు ఇస్తావా ఇవ్వమంటే స్టార్టింగ్గా పోయి అన్నింటికి పోయి పక్క మరి యాదగిరినో లేకపోతే లింగేనో ఏమో తీసుకొని పోయి అన్నింటికాడ 50,000 ఇచ్చేస్తావు. రంగా నరసింహ ప్రచారం చేసిండు. ఆయన ఒక్కడు ఈరోజు ఆ స్థాయికి వచ్చిండు కార్పొరేటర్ అంటే ఒక్క రోజులు రాలే. 20 ఏళ్ళ కృషి ఉన్నది. రంగా విజయలక్ష్మి వాళ్ళ వదినే గడ్డనార మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు పార్టీలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. ఆమెను గెలిపించే దాంట్లో కీలకంగా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అప్పుడే ఆవిర్భావం అయింది. అప్పుడు కౌన్సిలర్ గెలిచింది. ఇదే ఇక్కడ వనసలపురంకి వెళ్ళి విజయలక్ష్మి గారు మాజీ కౌన్సిలర్ ఉన్నారు, సుధాకర్ వాళ్ళ బంధువు. ఆ రోజు మాకు 1999లో ఎల్బీ నగర్ మున్సిపాలిటీ ఏర్పడ్డప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసేటువంటి అవకాశం వస్తే 4 డివిజన్లు 4 డివిజన్లు మాత్రం మేడ్చల్ కాన్స్టిట్యున్సీ కింద ఉండే. ఆ 4 డివిజన్లు కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే క్రమంలో మాకు బీజేపీ నుండి అక్కడ అవకాశం రాలేదు, చైతన్యపూర్ నుండి. రాకపోతే ఇక్కడ విజయలక్ష్మి గారికి వస్తే విజయలక్ష్మిని గెలిపించుకున్నాం. వాసవి కాలంలో ఉన్న వైశ్యులు అందరూ ఒక ఏకమయ్యారు. మరి ఎక్కడ పోయింది ఈరోజు? ఎందుకు పోతున్నారు? ఎందుకు వెనుకపోతున్నారు? ఈ వాసవి కాలనీకి వెళ్ళి మరి రావాల్సినటువంటి ఆవశ్యకత లేదా? డబ్బున్నాడు, చాలామంది డబ్బున్నోళ్ళు ఉన్నారు. మా మరుసటి సీన్ ఎన్నోసార్లు అంట, నువ్వు ప్రత్యక్షంగా రాయగలక అంటే అన్న నేను బ్యాక్ ఎండే ఉంటా, నేను కింగ్ మేకర్ అయితే నేను రానని చెప్తాడు. కానీ మేము కింగులుగా వచ్చే పరిస్థితి ఉంది. కింగ్ మేకర్ అవుతాం, కింగులుగా అవుతాం. సందర్భం కోసం చూసాం. ఒక దాదాపు 5 సంవత్సరాలని 2018లో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పి కేసీఆర్ గారు మేనిఫెస్టోలో పెట్టిన కాడ నుండి ఇంకెక్కువ సందర్భాల్లో నన్ను ప్రేమ గాంధీ ఇబ్బంది పెట్టిండు. అన్న ఎప్పుడొస్తావు, కార్పొరేషన్ వస్తుంది, నువ్వు రావాలి, ధర్నా చేయాలి. ఆయనకు ప్రత్యక్షంగానే ధర్నాలో పాల్గొనకపోవచ్చు, కానీ ప్రతి సందర్భంలో ఆర్యవైశ్య చేతన పోరాట సమితి జాతీయ అధ్యక్షునికి ప్రేమ్ గాంధీకి నేను చాలా సహాయ సహకారాలు అందించిన. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇదే కాదు, వైశ్యుల మీద ఎక్కడ ఏమి జరిగినా
మేము చేసిన ఈ కార్యక్రమాలు ఎవరు చేయాలి మా వైశ్య వికాస వేదిక నుండి దాదాపు 5,000 మంది విద్యార్థులకు ఒక భరోసా కల్పించే కార్యక్రమం తీసుకుంటే ఈరోజు అదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో తీసుకుంటున్నారు. ఉపాధ్యాయుల కోసం చేసినాం. ఉపాధ్యాయులు సంఘటితం చేయడం కోసం వయస్సులో ఉన్నటువంటి ఉపాధ్యాయులు దాదాపు 1,100 మంది ఉపాధ్యాయులకు మేము సన్మానం చేసినాం. ఫోటోల గురించి చెప్పిండు 2 అరటి పండ్లు ఇచ్చి 20 ఫోటోలు పెడతారు. మేము కూడా పెట్టలే. ఈ 2 అరటి పండ్ల సంగతిలో మాకు దాన ధర్మాల సంగతిలో మా దగ్గర ఉన్న విద్యాదానమే, వేరే దానమే లేదు. వాడు నిజంగా కనుక ఇబ్బందిలో ఉంటే వాడిని మొత్తం యోగక్షేమాలు అడిగి నాతోటి కాకపోతే సురేందర్ లాంటి వాళ్ళకు ఆయన ఫీజు కట్టని చెప్పినాం తప్ప మేము అది చేయలే. కమ్యూనిటీ కోసం మనం ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఎట్లున్నా ఫర్ కమ్యూనిటీ కోసం జీవిస్తున్నాం. ఈరోజు కూడా చెప్తేటువంటి నేపథ్యంలో చాలామంది అడిగారు, ఈయనకు పదవి రాలేదు, కేసీఆర్ పదవి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఏదో ఒక సంఘాన్ని ఎత్తుకున్నాడు, దానికోసం పనిచేస్తున్నాడు. మరి వెదవల్లారా, నేను ఎత్తుకోలేదు. నేను తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాం. 100 కేసులు నేను నా మీద కేసులకు భయపడుతుంది కాదు, వేరే భయపడే సామాజిక వర్గంలోకి రాలే. ఒక వీరునిగా ఉన్న వైశ్య జాతి అంటే గర్వంగా చెప్పుకుంటే పిరుగోడు అని చెప్తాడు. ధైర్య సాహసాలు ఉన్నటువంటి కమ్యూనిటీ కోసం వచ్చినాం. ఆ రోజు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడ్డటువంటి మహాత్మా గాంధీ అంశం మాది. అదే కాకుండా ఉమ్మడి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి పోరాడినటువంటి నేపథ్యంలో 53 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడైనటువంటి నేపథ్యం ఉంది. ఆ జాతి బిడ్డను నేను. ఆత్మగౌరవం కోసం పోరాడతాం, ఎక్కడ కూడా తలవంచం. మా ఫోటోలు తీయకు. మేము వాసవి బిల్డర్స్ ఫెడరేషన్ నుండి మేము పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఇచ్చేటువంటి 2,000 రూపాయలు సరుకు కావచ్చు, 5,000 రూపాయలు సరుకు ఇచ్చిన మా ఫోటోలు ఎందుకు వద్దన్నారంటే వాని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఆత్మామానాన్ని చంపుకోలేక ఆ జాతిలో వచ్చినాం. ఆత్మగౌరవం కోసం పనిచేద్దామని ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఆత్మగౌరవం కోసమే పనిచేస్తాం, ఆ హక్కుల సాధనలే పనిచేస్తాం. అమ్మవారి గురించి చెప్తాం. పక్కనే ఉన్న రాగానే మా సురేందరు ఇంకా వేరే వాళ్ళు అన్నారు, అన్న పక్కన గుడి ఉన్నది, కనక పరమేశ్వర గుడి ఉంది, అక్షింతలు వేసుకొని రా అని చెప్పి మా చిన్నవి ఏం చెప్పాను. దేనికన్నా? అరే గుడి ఉన్నది బాను, భగవంతుని సాక్షిగానే పనిచేస్తున్నాం, అమ్మవారి మీద ఆనతోటే పనిచేస్తున్నాం, అమ్మవారి కృపతోటే ఈరోజు ఉన్నాం కదా. ఆ అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్నప్పుడు మాత్రమే మనం 102 గోత్రాలని చెప్తున్నాం. మనకు ఉన్నటువంటి మిగతా వయసులే కాదని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే మళ్ళీ ఒక క్లాస్, మీరు నాన్ వెజ్ తింటాం, మనం తినం, వాడు తింటాడు. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కలిగ వేషాలు ఉన్నారు. వాళ్ళు 2 జిల్లాలకు, శ్రీకాకుళం విజయనగరం జిల్లాకు బీసీలుగా పరిగణిస్తారు. కొంతమంది బీహార్లో ఉన్నటువంటి వైశ్యులు బీసీగా ఉన్నారు. కుల వృత్తుల మీద ఆధారపడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు బిలో పావర్టీ లైన్కు సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొని వారికి ఒక రిజర్వేషన్ కల్పించింది. ఇక్కడ ఎవడన్నా రిజర్వేషన్ గురించి అడుగుతాడా? పిల్లల గురించి అడుగుతాడా? విద్య కోసమో, వైద్య కోసమో, లేకపోతే నీకు ఉన్నటువంటి స్కాలర్షిప్ల కోసం ఎవడన్నా అడుగుతాడా? మా సీన్ చెప్పిండు, మరిషెట్ సీన్ చెప్పిండు, అన్న నేను సంవత్సరానికి 15 లక్షల రూపాయలు నేను సీఎం రిలీఫ్ అని. సంతోషం, మనోనికి ఇప్పించినావు, కానీ అది నీ వాటానే, నీ హక్కే. అన్ని కులాలకు వస్తాయి ఆత్మగౌరవ భవనాలు అని చెప్పి 100 కులాలకు మన కేసీఆర్ గారు 5 ఎకరాలు 2 ఎకరాలు ఇచ్చిండు. మనకు కూడా ఇచ్చిండు. ఉప్పల్ బాగాయతల ఎవరికి తెలుసా అంటే ఆ తెచ్చుకున్న కాపీ వానికి తెలుసు, ఇచ్చిన కేసీఆర్కే తెలుసు తప్ప ఎవరికి తెలియదు. దాని మీద క్లారిటీ అడిగింది ఇంతమంది రామకృష్ణ గారు. అవునా కదా? రిటైర్డ్ ప్రిన్సిపాల్ అన్న 5 ఎకరాల సంగతి చెప్పాడు. నేనే చూడలే. మన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా, కేసీఆర్ గారు చురుంగా ఉన్నా, ఇప్పటికీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, మరి నేనైతే 5 ఎకరాలు ఏడుందో చూడలే. దానికోసం మనం అడుగుతలేం. అది కూడా పక్కన పెడదాం. నీ 5 ఎకరాలు వద్దు. 5 ఎకరాలకు కావాల్సింది ఏం చెప్తున్నాం? మన సంఘం ఉన్న నాయకులు తలా 11 లక్షలు వేసుకుందాం, దానికి ఒక ట్రస్ట్ పెడదాం, దానికోసం పనిచేద్దాం, అద్భుతమైనటువంటి ఏసీ హాల్ కడదాం. అరే ఇది ఏసీ హాల్ చల్లవాడ, ఎందుకురా నీకు ఏసీ హాలు? నువ్వు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే 10 కోట్లు ఇస్తుంది. రెడ్డి కార్పొరేషన్, రెడ్డి హాస్టల్ కోసం 10 కోట్లు ఇచ్చింది, 10 ఎకరాలు ఇచ్చింది. దానికి మా దామోదర్ అన్న చెప్తాడు, మనం 150 కోట్ల రూపాయల జాగా ఇచ్చిండు కేసీఆర్కు, పాలాభిషేకం చేద్దాం. మొత్తం పాల ప్యాకెట్లన్నీ హెరిటేజ్కి వెళ్ళి తీసుకొచ్చిండు. పాల ప్యాకెట్లో పాలాభిషేకం ఏడిచ్చిన దామోదర్ అన్న అంటే అది గజెట్ రాలేదు, డిమార్కేషన్ కాలేదు, వస్తుంది కచమన్నా, నువ్వేమనకు. అరే నీ హక్కు భయ్, నువ్వు చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జీవోలో పెట్టాలి, గజెట్లో వేయాలి, నీకు జీవో నెంబర్ ఇస్తాడు, దాన్ని డిమార్కేషన్ చేస్తాడు, దాంట్లో చూపి అంటే వాడు చూపాడు. 150 డివిజన్లు ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో. ఎంతమంది కార్పొరేటర్లు అంటే బీజేపీకి వెళ్ళి ఒక కార్పొరేటరు, పోయిన టర్ములు ఎవరు ఉన్నారంటే ఒక కార్పొరేటర్ టీఆర్ఎస్కి వెళ్ళి, ఆమె భర్త మన కమ్యూనిటీ, ఆమె ఎస్సీ సామాజిక వర్గం సంబంధించింది. ఆమెను తీసుకొచ్చి మళ్ళీ ఇమ్మీడియట్ పొద్దున్న లేవగానే శాల్వాలు కప్పారు, సన్మానాలు చేశారు. మొత్తం మమతా సంతోష్ గుప్తా అంటే ఇక అసలు మన వైశ్య జాతికి ఆనిముత్యం అని చెప్పి పోటాపోటీగా శాల్వాలు కప్పిన వాళ్ళు దాంట్లో ఇక్కడ చాలామంది ఉన్నారు.
అరే కరెక్టే నాయన పెళ్లి చేసుకున్నది, కానీ కులం మారదు, కులం సర్టిఫికెట్ ఉంది, అఫిడవిట్ ఉన్నది, వయసులకు ఒక టికెట్ ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరున్నారు. మీరు ఏం నాయకత్వం చేస్తున్నారు? పై కేసీఆర్ గారిని అడగాల్సినటువంటి బాధ్యత ఉందంటే ఒక్కడు స్పందించలే. నాకు ఇవ్వకపోవచ్చు, నేను ఎమ్మెల్యే టికెట్ కోసమో, ఎంపీ టికెట్ కోసమో, కార్పొరేషన్ చైర్మన్ కోసం నేను అడగట్లేదు. బాధ్యత చెప్తున్నా, 5 సంవత్సరాల తర్వాత 2029 కనీసం 10 మంది శాసనసభకు పంపించే బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటాం. మా వైశ్య వికాస వేదిక తీసుకుంటుంది. అప్పటిదాకా మా పదవుల పందేరం లేదు. 102 మంది సభ్యులతోటి, ఓ జైన్ శ్రీనివాస్ ఉన్నాడు, మా లింగేష్ ఉన్నాడు, ఇక్కడ మా ఆనంద్ ఉన్నాడు, చాలామంది ఉన్నాం. మేము మాకు ఆ బాధ లేవు. ఆర్థికంగా మేము మా 102 మందిలో 80% మంది చదువుకున్న విద్యార్థులే ఉన్నాం. ఏజ్లో పెద్దోళ్ళు ఉండొచ్చు, కానీ విద్యార్థులు నిత్య విద్యార్థులు ఉన్నాం. మేము చేసిన పోరాటం వైశ్య వికాస వేదిక నుండి ఇదే కంచాయిల గురించి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఎవరి కాడ 500 మంది, 1000 మంది, 2000 మంది మేము ధర్నా చేసినామే అన్నారు. కేసులు పెట్టింది నా మీద, ఆర్బిటి మీద, మా ప్రేమ్ మీద, 5 మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసిండు. కంచాయిలతో డిబేట్లో పాల్గొన్నప్పుడు సబ్జెక్టు తెలియకుండా పూర్తి స్థాయిలో పాల్గొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దానికి ఒక పుస్తకాన్ని రాసి ఆ పుస్తకం ద్వారా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అదే హైలైట్ చెప్పిండు. ఒకవేళ ఆ పుస్తకం రాసినటువంటి తప్పు అయితే పుస్తకం జవాబు చెప్పని చెప్పి డిమాండ్ చేస్తే ఆ పుస్తక రూపకల్పన మా వీరు ఉన్నాడు, మా బుద్ధ ప్రవీణ్ ఉన్నాడు, ప్రముఖంగా మా ఇన్పుట్ ఎడిటర్ మా నేలంటి మధు గారు ఉన్నారు. ఆ పుస్తకాన్ని తీసుకొచ్చిన 3 రోజులలో తీసుకొచ్చి అదే పుస్తకం మహాసభకి ఇచ్చినాము. అదే పుస్తకాన్ని శివస్వామి తోటి విజయవాడలో చేసినాం. అదే పుస్తకాన్ని టీజీ వెంకటేష్కి ఇచ్చినాము. అదే పుస్తకాన్ని సుప్రీంకోర్టుకు పంపించినాం. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నుండి టీజీ వెంకటేష్ గారు ఫోన్ చేశారు, ఆ పుస్తకం పంపి వాని మీద కేసు చేస్తున్నావు, నువ్వు పోవాలని చెప్పినటువంటి నేపథ్యంలో అన్నా నేను పోను, సంఘంలో పంచాయతీ అవుతుంది, మీ సంఘం వాళ్ళు మళ్ళీ వేరే అనుకుంటారు, ఈ పుస్తకాన్ని ఇస్తున్నా, సీడీ ఇస్తున్నా అని చెప్పి సోమ భరత్ కుమార్ గారితో ఇప్పుడున్నటువంటి విజయ డైరీ కార్పొరేషన్ సోమ భరత్ కుమార్ తోటి డ్రాఫ్ట్ చేసి ఇంకొక న్యాయమూర్తితోటి జడ్జితోటి డ్రాఫ్ట్ చేసి మా సముద్రాల రమేష్ అందరం కలిసి ఒక వారం రోజులు తిరిగి ఆ పుస్తకాన్ని రూపకల్పన చేసి ఆ పుస్తకం ద్వారా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో రిలీజ్ చేసినప్పుడు ఉప్పల శారదను పిలిచినాం, గంజ రాజమౌళి పిలిచినాం. గంజ రాజమౌళి పూజలు ఉన్నా నేను రానన్నాడు. మరి ఉప్పల సీని పిలిచినాం. మహాసభకు సంబంధించిన అందరు నాయకులు పిలిచి పుస్తకాన్ని రిలీజ్ చేసినాం. దానికోసం పనిచేసినాం, కమ్యూనిటీ కోసమే పనిచేసినాం. కంచాయిలే అనే వ్యక్తిని ఒక స్థాయికి తీసుకుపోయి అదమంగా తీసుకొచ్చినటువంటి ఘనత ఓన్లీ వైశ్య జాతికే దక్కింది. కోమటోళ్ళు స్మగ్లర్ కాదు, సామాజిక సేవకులు వైశ్యులు అని చెప్పి పోటాపోటీగా మనం అన్నదానాలు చేస్తాం. అన్నదానాలకు మేము వ్యతిరేకం కాదు. అన్నదానం చేసే క్రమంలో ఒక రాజకీయ నాయకునికి నేనున్నా అని చెప్పి ఒక భరోసా కల్పించు, ఒక కౌన్సిలర్గా చెప్పి ఇవ్వనన్నా, కార్పొరేటర్గా నిలబెట్టు, ఎమ్మెల్యేగా నిలబెట్టు, లాస్ట్ వార్డు మెంబర్ అని నిలబెట్టు. ఆ పరిస్థితి రావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగా 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలు దాదాపు 500 మండలాలైనవి. గతంలో ఉన్న మండలాల కంటే 100 మండలాలు పెరిగినాయి. 500 దాటినటువంటి నేపథ్యం ఉంది. 500 మండలాలలో ఎంపీపీలు అయితే మన అవకాశం ఉన్నది. 500 జడ్పీటీసీలు అయ్యే అవకాశం ఉన్నది. ఒకరో ఇద్దరో కాదు, మొత్తం 4 జడ్పీటీసీలు ఉన్నారు. 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 11 మంది మున్సిపల్ చైర్మన్లు. ఇంతకుముందు మనకు మున్సిపల్ చైర్మన్ లేరు. విజయ్ కుమార్ అని మిర్యాలగూడకు సంబంధించినటువంటి చిల్లంచర్ల విజయ్ కుమార్ మున్సిపల్ చైర్మన్లకి రాష్ట్ర అధ్యక్షునిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిండు. అంత పెద్ద పదవి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఇదే సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది వేరే సామాజిక వర్గాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో మాట్లాడుతున్నప్పుడు మీ ఇళ్ళకి వెళ్ళి ఎవడన్నా పోయినాడరా, మా జాతికి వెళ్ళి పోయారు, తెలంగాణ రాష్ట్ర కోసం సూసైడ్ చేసుకున్న దాంట్లో మా జాతి బిడ్డలు ఎక్కువ అంటే దానికి సాక్ష్యంగా ఇద్దరు దినేష్ చంద్ర, సంతోష్ అని 2 పిల్లలు మన వైశ్య కమ్యూనిటీ పిల్లలు 2 సూసైడ్ చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. ఈ బుధాల మీద మేము శవాలు మోసినాం. కనీసం తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో 50 మంది శవాలు మోసినటువంటి ఈ భుజాలు ఉన్నాయి. ఇవాళ ఎవడు మన ఇంట్లో శవం ఉంటే మన అయ్యనో మన తాతనో వస్తే మన ఆస్తి వస్తుందా రాదా అని చెప్పి కొట్లాడుకునేటువంటి నేపథ్యంలో సమాజం కోసం పనిచేసాం. ఆ సమాజ నేపథ్యంకి వెళ్ళి వచ్చాం. ఒక పోరాటాల గడ్డ నల్గొండకి వెళ్ళి వచ్చాం. నల్గొండ జిల్లాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు దాదాపుగా మోర్ దెన్ 80% ఉద్యమాలకు వెళ్ళిన నల్గొండ జిల్లా పోరాటాలు పెట్టింది మారిపోయారు. ఒక నీలా జంగయ్య ఉన్నాడు, ఒక జైని మల్లయ్య ఉన్నాడు, అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు. ఎక్కడ ఉన్నది మన దగ్గర డాటా ఉందా? ఎవడు ఎమ్మెల్యే అనే డాటా ఉందా? ఒక బసవమానే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిండు. నెహ్రూ గారు వచ్చి ఆయనకు వ్యతిరేక ప్రచారం చేసిండు. ఆందోళన నియోజకవర్గం, ఈరోజు ఎస్సీ నియోజకవర్గం ప్రచారం చేస్తే కూడా బసవమానే గెలిచిండు. ఒక పక్కన ఉన్నటువంటి జడ్చర్ల కొత్త కేశవులు ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి బోధనలో కొత్త రమాకాంత్ ఉన్నాడు, నల్మాసుకొండ చొక్కారావు మంత్రిని ఓడగొట్టినటువంటి ఆయన ఉన్నాడు. ఇదే హైదరాబాద్ నగరాన్ని తీసుకుంటే సికింద్రాబాద్ మేయర్గా 2 సార్లు మేయర్గా బివి గురుమూర్తి గారు ఉన్నారు. ఆయన రాజ్యసభ మెంబర్ అయిండు, ఇండిపెండెంట్ మంత్రి ఉన్నాడు. మనకు చరిత్ర తెలియదు. ఏ సంఘవాడు చెప్పాడు. ఆ సంఘవాడు ఏం చెప్తాడంటే మా పద్మారాము
గడ్డ సంఘం ప్రెసిడెంట్, లేకపోతే మంచికోట సురేందర్ ప్రెసిడెంట్ చేసిండు, మా ఎల్వి కుమార్ ప్రపంచ సంఘానికి అది ఉన్నాడు. ఇదే చెప్తాం కానీ చరిత్ర చెప్పాం. చట్టసభలో ఉన్న గురించి తెలియదు. ఎవరికైనా లిటరసీ ఉందా అంటే ఎవరికాడ లేదు. ఆ లిటరసీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకత్వం లేదు. కానీ మేము చేస్తున్నాం. వైశ్య వికాస వేదిక నుండి నాలెడ్జ్ జపాన్ పెట్టుకున్నాం, పనిచేస్తున్నాం. ఎవడున్నాడు చరిత్ర తీసుకుందామని చెప్పి చేస్తున్నాం. ఆ చరిత్రకు సంబంధించే భూపతి కృష్ణమూర్తి గారు ఉన్నారు. వరంగల్ గాంధీ అని 1942లో మహాత్మా గాంధీతో పాటు 14 రోజులు జైల్లో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు. ఆయన మొన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది. అది గౌరవం కావాలి. నీకు ఆయన తీసుకుపోయిన ఆస్తి కాదు, ఆయన దగ్గర ఆస్తి లేదు. ఆ గోషి తప్ప ఆయన దగ్గర భూపతి కృష్ణమూర్తి గారి దగ్గర ఆయన చనిపోయేటప్పుడు ఆయన వేసుకున్నటువంటి ధోతి, ఆయన వేసుకున్నటువంటి బనీన్ తప్ప ఏ ఆస్తి లేదు. ఉన్నంత సీకేఎం కాలేజీకి రాసిండు చందాకాంత మెమోరియల్. ఆయన ఆత్మగౌరవం కోసం ఒక ఉదాహరణ చెప్తా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో, ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ అనగానే మా ఎల్వి కుమార్ చూస్తుడు నేను పార్టీలో బాధ్యుని కదా అని. పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో జస్ట్ ఆత్మగౌరవం కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తం తాకట్టు పెట్టింది, ఢిల్లీలో తాకట్టు పెట్టింది చెప్పి ఆయన వెళితే ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అదే సమయంలో భూపతి కృష్ణమూర్తి గారి కాడికి ఒక మనిషిని పంపించండి, ఒక వేగుని పంపించి, అయ్యా భూపతి కృష్ణమూర్తి గారు, మీకు చాలా అటువంటి నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి గుణం ఉన్నది, పేరున్నది, మీరు మా పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తా అంటే నీ ఆందోళన పార్టీలో నాకు టికెట్ ఎందుకని చెప్పినటువంటి ఘనత భూపతి కృష్ణమూర్తి గారికి. ఆత్మగౌరవం అక్కడ చంపుకోలేనా తెలంగాణ బిడ్డగా ఒక కాళేజీ నారాయణరావు, ఒక జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని చేసినటువంటి సేవ ఉన్నది. దానికోసం మనం పనిచేద్దాం. దానికోసమే ఈ ఆత్మగౌరవ వేదిక అన్నాం. నేను పదవుల కోసం మహాసభ ప్రెసిడెంట్ కావాలనో, ఇంటర్నేషనల్ సంఘానికి ప్రెసిడెంటో, ప్రపంచ సంఘానికి పదవుల కోసం నేను రాలే. 2000 రూపాయలు పెడితే నేను అనుకున్న పదవి నేనే రాసుకోవచ్చు. కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం 2000 రూపాయలు 7 ఉంటే చాలు. అవునా కదా? మహాసభకైనా గదే సర్టిఫికేట్, ప్రపంచ సంఘానికైనా అదే సర్టిఫికేట్, మా వైశ్య వికాస వేదిక కూడా గదే సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ గురించి నాకు పంచాయతీ లేదు. నన్ను చూసి చేయమని చెప్తున్నా, నా గుణం చూసి చేయమని చెప్తున్నా. నేను కులం కోసం పాటుపడుతున్నటువంటి నేపథ్యాన్ని ఆదరించమని చెప్తున్నా. మిమ్మల్ని అడిగింది ఒకటి, నీ ఓటు అడుగుతలేను, నీ దగ్గరకు వచ్చి ఓటు అడగాల్సినంత ఈరోజు సందర్భం కాదు. వైశ్యుడు ఎవడైనా నిలబడి వైశ్య జాతి కోసం పనిచేద్దాం. రంగా నరసింహ చైతన్యపూర్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తే 15 రోజులు ఎంత కష్టపడ్డానది ఆయనకు తెలుసు. వ్యక్తిగతంగా చూసిండు. పార్టీ వేరేనా బాగా చెప్తా, నాకు పార్టీ నుండి ఇబ్బంది అయింది, అయినా చెప్పిన నాకున్న అవకాశం ఒకడు దొరికిండు, నేను గెలిపించుకుంటాను. అది మన సత్తా చూపించాల్సిన ఆవశ్యకత. మన సినిమాలు అందరూ చూస్తారు. మా కిషన్ గుప్తా చూస్తుండే అన్న సినిమా గురించి చెప్పని. అసెంబ్లీ రౌడీ సినిమాలో చూస్తే ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేశారు? ఓటు అనే ఆయుధంతో ఆయన గెలిపించుకున్నారు. అవునా కదా? అందరు సినిమాలు చూసినాం కదా. అరే నీ ఓటు నువ్వు వేసుకో భయ్, ఇక్కడ 40,000 ఓట్లు ఉన్నాయి. ఎల్బీ నాయర్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు ఉన్నాయి. ఎవరినైనా ఒక వయసు నిలబెట్టి, ఏ పార్టీకైనా నిలబెట్టు, లేకపోతే ఇండిపెండెంట్గా నిలబెట్టు, ఆ 40,000 ఓట్లలో 30,000 పోరైతే 30,000 వయసునికై. ఎవరికి వాడు గెలవని ఓడని నీ సత్తా చూపి. దానికోసం పనిచేద్దామని చెప్తున్నా. ఒక అవేర్నెస్ వస్తుంది, పొలిటికల్ అవేర్నెస్ వస్తుంది. ఎవడానికి ఏడబడ్డే ఓట్లు ఇంతకుముందు చెప్పిండు. ఖమ్మంలో ఉన్నాయి మన ఓట్లు, సూర్యాపేటలో ఉన్నాయి, సిద్దిపేటలో ఉన్నాయి, మిర్యాలగూడలో ఉన్నాయి. మిర్యాలగూడకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది అసెంబ్లీకి. ఖమ్మంలో ఇచ్చింది. ఖమ్మంలో భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారా? ఏం చేసినట్టు? బ్రాహ్మణ వాళ్ళ పోయి మటన్ షాప్ ఓపెన్ చేసినట్టు. శారదకి ఇచ్చారు, 3,000 ఓట్లు పడ్డాయి. మన ఏమంటారు వెటకారంగా, అసలు నీ కమ్యూనిటీ ఓట్లు 30,000 అన్నావు, 3,000 వచ్చినాయి, నీకు ఎందుకు టికెట్ ఇవ్వాలని. అరే నా పార్టీలకు మనం చెప్పాలి, నా కమ్యూనిటీ ఉన్న కాడ కాదు, నీ కమ్యూనిటీ ఉన్న కానీ నాకు టికెట్ నేను లీడర్గా వస్తా, అది చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ సత్తా మనం చూపించగలిగిన రోజు మనం కొట్లాడతాం. దానికోసమే మనం అంటాం సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం తీసుకుండు. సమగ్ర కుటుంబ సర్వే 2 రోజులలో మొత్తం కుటుంబ సర్వే చేసిండు. ఆ రోజు ఎవరి కులం వాటా ఎంత అనేది సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల నిష్పత్తి తెలుసు. దాన్ని బయట పెట్టమని అడుగుతున్నాం. మనం ఇచ్చినటువంటి 10 డిమాండ్లో నీ జనాభా వాటా ఎంత? 4.5% ఉన్నవా, 5% ఉన్నవా? గదే చాలు మాకని చెప్తున్నాం. ఎక్కువ కూడా అడుగుతలేం మనం, ఎందుకంటే అల్ప సంతోషం, ఎక్కువ ఆలోచించాం. ఎవడో ఎమ్మెల్యే మన కులంగానే ఎమ్మెల్యే వస్తే వాడు రాగానే రకరకాలుగా పోయి నీళ్ళు అందిస్తాం, చెంబిస్తాం, టవల్ ఇస్తాం, నాప్కిన్ ఇస్తాం, అన్న తినంటాం, వానికి పంచపక్ష పరవానా చేస్తాం. పక్కన ఉన్నటువంటి ఆటో నడుపుకునే మన కిరాణా షాపుడో, ఆటో నడుపుకునే మన కోమటోడు ఉంటే వాడు రాగానే లేవు పోయి సేట్ లేడు అంటాడు. టక్మని సేట్ గుర్తొస్తాడు. అదే వేరే కులపోడు వస్తే మాత్రం అన్న వస్తుండే, మా ఆయన వస్తుండే అంటారు. అదే మన కులపోడు పెడితే సేట్ లేడు, ఎందుకంటే వాడు సేటు డబ్బునే కదా. వాసే కాలనీకి వస్తే రిచ్, పక్క కాలనీ ఉంటే భగత్ సింగ్ నగర్లో మా ప్రేమ ఉన్న కాచన్ సత్రం ఉంటే అటు గరీబోడు, ఎందుకంటే దీనికి బ్రాండ్ ఉంది. అష్టలక్ష్మి టెంపుల్ అనగానే, వాసవి కాలనీ అనగానే ఒక బ్రాండ్.
ఇదే శంకారావం గురించి చెప్పేటువంటి నేపథ్యంలో ఆ శంకారావాన్ని భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. ఒక చంద్రశేఖర్ కావచ్చు, మేడం సుధాకర్ గుప్తా కావచ్చు, గంజి రాజమౌళి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాసులు ఉన్నారు చాలామంది. ఆ రోజు వాసవి బ్యాంక్ అంటే ఫేమస్. తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో వాసవి బ్యాంకుల జాబులు పెట్టాలంటేనే జాబుల కోసం క్యూలు కట్టినటువంటి నేపథ్యం ఉంది డైరెక్టర్లు. శంకారావం పెట్టినప్పుడు జరిగిన సంఘటన మీకు చెప్తా. బహుశా ఇక్కడ ఉన్నటువంటి జైలు శిక్ష అనుభవించిన వాళ్ళకి తెలుసు. కానీ జరిగిన కుట్ర ఏంటంటే మన సమాజం మీద. ఆ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో ఎల్వి చూస్తున్నాడు, నాకు కూడా బ్యాంకింగ్ ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు ఒక సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం కుట్ర చేసి వాసవి బ్యాంకులో పూర్తి స్థాయిలో నిధులు వస్తున్నాయి, మార్గదర్శనకు వెళ్ళి నిధులు పోతున్నాయి. ఆ రోజు చిట్ ఫండ్ నడవలేనటువంటి పరిస్థితులు ఉంది. అన్ని డిపాజిట్లు వైశ్యులు ఎవరైతే ఉన్నాడో వాసవి పేరుకు మనం విలువిస్తాం. వాసవి కాళ్ళకి ఎందుకు విలువిస్తాం? వైశ్యులమే ఎక్కుంటామని చెప్పిస్తాం. మన అమ్మవారు వాసవి కాబట్టి వాసవి కోసం చేస్తాం. ఈరోజు పక్కన ఉన్నటువంటి వాసవి బిల్డర్ అనగానే మనం ఉందని చెప్పి అందరూ లైన్ కట్టినాం. అవునా కదా? దానికోసమే వాసవి బ్యాంకు మీద దాడి జరిగింది. ఆ కుట్రని ఎవడు కనిపెట్టలేకపోయాడు. సెక్షన్ 5 ప్రకారం ఈరోజు గగ్గోలు పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, మొత్తం లా సెక్రటరీలు మొత్తం ఏడుంది అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోట్ల చుట్టూ తిరుగుతారు. ఒక లూత్రా కావచ్చు, ఒక రామ్ జత్మలాని కావచ్చు, వీళ్ళు చేసినటువంటి సెక్షన్ల కోసం. ఆ రోజు సెక్షన్ల కోసం కొట్లాడిన దాంట్లో మన వయసు లేడు. దేనికోసం మన వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు? సమాజం మీద దౌర్జన్యం జరిగింది. మన సమాజాన్ని కించపరిచేటట్టు చేశారు. వైశ్య గర్జన పెట్టగానే, వైశ్య శంగారావం పెట్టగానే వైశ్యుల ఐక్యమత్యమైతే మళ్ళీ ఒక స్వర్ణయుగం వస్తుంది, ఒక గుప్తుల యుగం వస్తుంది, మన సామాజిక వర్గం మొత్తం దెబ్బతింటుంది, ఆర్థికంగా బలోపేతమవుతుంది అని చెప్పి ఆ రోజు జరిగినటువంటి సంఘటన కోలుకోనికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క వైశ్యుడికి. ఎవ్వడు కూడా కోర్టు కాడికి పోలే. ఇప్పుడు చెప్పినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ జైలు శిక్ష అనుభవించినటువంటి కొంతమంది పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు జైలు వేస్తే కనీసం పరామర్శ కూడా ఏ కుమ్ముతాడు పోలే. 4-5 సంవత్సరాలు మొత్తం నిశ్చయం అయిపోయింది వైశ్య సంఘాలని కూడా. ఇది వాస్తవం. కాకపోతే ఎవరైనా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే ఆ రోజు నుండి 99లో జరిగిన 2001 నుండి 2006, 2007 వరకు అది తీసుకోండి మీరు డాటా. ఎక్కడ వైశ్య సంఘాలు మొత్తం నిశ్చయమై పడి ఉన్నాయి. చిన్నగా మళ్ళా అన్నదానాల కానుండి మొదలుపెట్టి, స్కాలర్షిప్ల కానుండి మొదలుపెట్టి, హాస్టల్కి వెళ్ళి మొదలుపెట్టి మళ్ళీ మన మార్కెట్లోకి వచ్చినాం. కానీ ఏం చేయాల్సి ఉంటే, ఆ రోజు రాజకీయంగా కనుక నువ్వు ఉంటే, నీకు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు ఉంటే నువ్వు కొట్లాడదు. ఆ రోజు ఉన్నది ఒక రోషయ్య గారు ఒకరే ఉన్నారు. రోషయ్య గారు మన మంచి కురువృత్తుడు, మేధాశక్తి ఉన్నటువంటి వాడు. ఆయన కులం కోసం ఎక్కడ పాటుపడలేదు. ఆయనని కులం ఓన్ చేసుకుంది తప్ప ఆయన కులాన్ని ఓన్ చేసుకోలేదు. దాన్ని గమనించాలి. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్య మహాసభ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఒక బయలా రాశారు, అద్భుతమైనటువంటి బయలా రాశారు ఆంధ్రోళ్ళు. ఇక్కడ ఎవరైనా ఆంధ్రోళ్ళు ఉంటే వాళ్ళు తెలవాలి. ఏం చేశారు అంటే 23 జిల్లాలకు సంబంధించి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలకు విభజించారు. 2 టర్ములు ఆంధ్ర, రాయలసీమ ఉంటుంది. ఒక టర్మ్ మాత్రం 4 జిల్లాలు ఉన్నటువంటి రాయలసీమ ఒక టర్మ్ 2 సంవత్సరాలు ఆయన మహాసభ అధ్యక్షుడు ఉంటాడు. అదే 9-10 జిల్లాలు ఉన్నటువంటి మనం మాత్రం ఒకటే టర్మ్ ఉంటాం. అంటే అంత అద్భుతంగా బయలా రాస్తే దాని సంకలు కొట్టి పీటలు వేసి శాలువలు కప్పినటువంటి ఘనత మన వైశ్య సమాజం, తెలంగాణలో ఉన్నటువంటి వైశ్యులు చేసినటువంటి సిగ్గు చేటు. ఆ రోజు నుండి మేము చెప్తున్నాం. దాని తర్వాత చెప్పినటువంటి దాంట్లో అప్రాధాన్యతమైనటువంటి పోస్టులు మాత్రమే మనకి ఇస్తారు వైశ్య సంఘంలో. ఎక్కడ ప్రాధాన్యత ఉన్నటువంటి సంఘంలో లేవు. రంగనరసింహ చెప్పిండు, ఏదో కార్పొరేషన్లు ఇచ్చినా కానీ సంఘాలు గుద్దుకొని పోయారు. మురిశెట్టి సింగ్ చెప్పిండు, బిగాల గణేష్ గుప్తా గారికి కమ్యూనిటీ ఇవ్వాలని. వాస్తవం. బిగాల గణేష్ గుప్తా గారు 2009లో పార్టీలో చేరిన కానుండి 2009లో ఫస్ట్ జైరాబాద్ ఎంపీగా అనుకున్నారు. దాని తర్వాత అనుకోని పరిస్థితిలో ఆయన ఓడిపోయిండు. దాని తర్వాత 2014లో ఎమ్మెల్యేగా నిజామాబాద్ నుండి గెలిచిండు. ఉద్యమంలో పనిచేసిండు. కానీ కులం కోసం రాలేరు. కులంలో ఎవరైనా గట్టోడు ఉండా అని చెప్పి చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మన సామాజిక వర్గం సంబంధించి కొంతమంది అక్కడ కేసీఆర్ గారిని కలిసినటువంటి నేపథ్యంలో ఆ రోజు వచ్చింది. 2 టర్ములు గెలిచిండు. ఈ టర్మ్ కూడా గెలుస్తాడు తప్పకుండా. ఒకవేళ భారత రాష్ట్ర సమితి వస్తే మంత్రి అవుతాడు. దాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలి. దానికోసం పనిచేయాలి. 11 మంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీలో. అదే భారతీయ జనతా పార్టీ 2 పార్లమెంట్ ఇచ్చింది, 3 అసెంబ్లీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 18లో కానీ 14లో కానీ ఒక్క టికెట్ ఇవ్వలే శాసనసభకు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, ఎంపీ టికెట్ ఇవ్వలే. దాన్ని ఎవడన్నా అడిగిందంటే నేను కాంగ్రెస్, మా తాత కాంగ్రెస్, మా నాన్న కాంగ్రెస్ అని చెప్తాను తప్ప ఎవరు టికెట్ అడగలే. కార్పొరేటర్ టికెట్లు గౌరవనీయులు రోషయ్య గారు పోయి ఆయన కాళ్ళు పట్టుకుర్రో మరి ఏం చేసారో తెలియదు కానీ 2 కార్పొరేటర్ టికెట్లు ఇచ్చారు. ఆ రోజు హైదరాబాద్లో 100 డివిజన్లు ఉండే. 100 డివిజన్లు ఉంటే 2 కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. ఒకటి ఆలంపల్లి శ్రీనివాసు, ఇంకోటి అమరావతి లక్ష్మీనారాయణ. సైదాబాద్కి వెళ్ళి, కర్మన్ ఘాట్కి వెళ్ళి 2 ఓడిపోయారు.
ఆయన ఓడిపోయి రాజకీయాల పక్కన ఉన్నాడు, ఆయన గెలిచి ఇంకొక ఆయన ఓడిపోయి వాళ్ళ మహాసభ అధ్యక్షుడు గత 10 సంవత్సరాల నుండి ఏకదాటిగా ఎవరికి అభ్యంతరం లేకుండా 10 ఏళ్ళకి వెళ్ళి ఉన్నాడు. కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా తెచ్చుకున్నాడు. అది ఎవడు చేస్తున్నాడు? లాస్ట్కి వస్తారుగా డబ్బున్నోడే విజయం. డబ్బు కోసమే పనిచేస్తున్నాం మనం అందరం పోయి అన్న అని చెప్పి ఉంటున్నాం. దానికోసం కాదు మేము చెప్పేది. అట్టడుగున ఉన్నటువంటి వైశ్య జాతి కోసం, వైశ్య సమాజం మేల్కొల్పే విధంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇంతకుముందు మా వీరు చెప్పాడు, యువత నిస్తేజంగా ఉన్నది. యువత కోసం చేయాల్సినటువంటి ఒక ఆశాకిరణం రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఇవ్వడం కాదు, ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పేది ఎవరి కాడే కథానాయకుడు. ఈరోజు గర్జనకు ఎవరి కాడే మీరే కథానాయకులు తప్ప ఈ కాల్చల్ సత్యనారాయణ ప్రేమ్ గాంధీ వచ్చి పైసలు ఇవ్వడు, బండ్ల మీద తిప్పాడు. మనం ఈడ ఉన్నాం, కిలోమీటర్ నడవాలి, పొద్దున వాకింగ్ ఎట్లా పోతామో సాయంత్రం వాకింగ్ అని చెప్పి భార్య పిల్లల్ని తీసుకొని పక్కన ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం కనుక వస్తే వాసవికాల్లో 10,000 ఓట్లు ఉన్నాయని మనమే చెప్తాం. ఆర్కేపురం డివిజన్లో మన ఓట్లు ఉన్నాయి, ఉప్పల్ రాజ్యలక్ష్మి కనుక టికెట్ ఇచ్చుంటే గెలుస్తుండే అని మనమే చెప్తాం భారతీయ జనతా పార్టీ నుండి. మరి మీరందరూ కదలాల్సిన అవసరం ఉంది. అమ్మాయిలు కానివ్వండి, ఆడబిడ్డలు కానివ్వండి, ఎవరైనా కానీ మీ ఇంట్లో దావత్ అనుకోండి, మీ ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, మనం చేస్తాం కదా వన భోజనాలు, పోటీ పడి చేస్తాం. ఈ సంఘం అయిన మంచుకొండ సురేందర్ ఒక సంఘం పెట్టి వనభోజనాలు చేస్తే జిన్న వేరేం చేస్తాడు, ఇంకొక సంఘం పేరు మీద ఆయన వనభోజనాలు చేస్తాడు. ఎవరి కాడికి వాళ్ళ కలెక్షను వాసవి గ్రూప్ 1 కాడుకో, ఇంకో బిల్డర్ కాడుకో, ఇంకొకరి కాడికి పోయి వాని కాడ 10,000 ఇంటి కాడ 10,000 చేస్తే వాడేమనుకుంటాడు, ఇచ్చినాడు నేను ఇంత సంఘాలకు సేవ చేస్తున్న వాసవి సేవా కేంద్రం నుండి మేము బాగా సేవ చేసినాం కాబట్టి ఎమ్మెల్సీ నాకు పిలిచి ఇచ్చారు. ఎవరైనా సొమ్మది వాసవి సేవా కేంద్రం, అందరు సొమ్మది, ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. ఒక కమ్యూనిటీ రిప్రజెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నువ్వు బాధ్యత గల 2 టర్ములు 2 సంవత్సరాలుగా ఒక టర్ముగా నువ్వు ఉన్నావు. కస్టోడియన్ మాత్రమే, దానికోసం క్లెయిమ్ చేసుకోవడం, పర్మనెంట్ క్లెయిమ్ చేసుకోవడం కోసం కాదు. నువ్వు జస్ట్ కస్టోడియన్ ఫర్ 2 years. దానికోసం చేస్తున్నటువంటి మొత్తం జాతిని మొత్తం నువ్వు తాకట్టు పెడుతున్నావు. ఎవరి కాడ తాకట్టు పెడుతున్నారు? దేనికోసం చేస్తున్నాం మనం? దానికోసమే వైశ్య కమిషన్ గురించి అడుగుతున్నాం. ఈ వైశ్యలో ఉన్నటువంటి ఐక్యత ఉందా లేదా కాదు, ఉన్నది. ఆర్టికల్ 14 ప్రకారం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ఎవడి కులం పేరు పెట్టి తిట్టినా వాడు కుల దూషణ చేస్తే వాడు చట్టరీత్యా నేరస్తుడు. దానికోసం వైశ్య కమిషన్ కనుక వస్తే మనం ఆ కులంలో మనం ఫైట్ చేసే బాధ్యత ఉంటుంది. అట్టడుగున ఉన్నటువంటి వైశ్యునికి ఒక భరోసా కల్పించినట్టు అవుతాం. ఏం మాట్లాడుతున్నాం? మన వాసేకాల పంచాయతీ అయితే, ప్లాట్ పంచాయతీ అయితే 2 వైశ్యులు అటు పోతారు ఇటు పోతారు, కానీ గ్రామాల్లో ఉన్న వైశ్యుడు వానికి ఎవరు చెప్పుకునే దిక్కు దివారం లేదు. వాని కోసం ఆలోచించాలి. నేను చేస్తున్నటువంటి క్రమంలో ఒక పెద్ద మనిషి ఫోన్ చేసాడు, నువ్వేదో కార్యక్రమం తీసుకున్నావు, ఆత్మగౌరవం హక్కుల సాధన అంటూ ఇదే సాధన విషయంలో మాట్లాడుతున్న నేపథ్యంలో మార్వాడి హటావో, గుజరాత్ రాజస్థాన్ మార్వాడి హటావో, తెలంగాణ వైశ్యకు బచావో అని నేను చెప్తే ఆయన నా స్పీచ్ని ఫోన్ చేసాడు. నీకు ఎక్కడ పొద్దుపోతుందా, అదేం పంచాయతీ పెట్టినాడు, మేము మనం మంచిగా ఉన్నాం కదా, నువ్వు పోయి గుజరాత్లో అపార్ట్మెంట్ కడితే ఎవడన్నా వద్దాడాను. కర్ణాటక వెంకటేశ్వర పోయి గుజరాత్లో అపార్ట్మెంట్ కడతాడా, ఎల్వి కుమార్ పోయి అపార్ట్మెంట్ కడతాడా? మనం తెలంగాణ సమాజానికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనని ఎవడో ఒకడు ముళ్ళుగర్ర పెట్టి లేపాలి, కూర్చాలి. నిజాం ప్రభుత్వం, మనం నిజాం రూల్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి మనకు కొంచెం బద్ధకం ఎక్కువ. దాన్ని మేల్కొల్పాలి. దానికోసమే గర్జన అంటాం, దానికోసమే చైతన్యం అంటాం, దానికోసమే మేల్కొల్ప అని చెప్తున్నాం, దానికోసమే చట్టసభలో ఉండాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నాం. ఒక 3-3 ఉన్నారు సమాజ సేవ కోసం పోటీ పడితే, మరి ఎవరికి పద్మశ్రీ వస్తుందో నాకు తెలియదు, కానీ ముత్తా అండాలమ్మ గారికి వచ్చింది పద్మ విభూషణ్ 1957లో వచ్చింది. దాని తర్వాత నేరేళ్ల వేణుమాధవ్కి వచ్చింది, వరంగల్ బిడ్డ. మిమిక్రీ ఆర్టిస్ట్ కిందగా కులానికి రాలే, మిమిక్రీ ఆర్టిస్ట్కి వచ్చింది, కానీ ఆయన మన వైశ్యుడు. అదే కాకుండా ఫిషరీస్ పితామహుడుగా ఉన్నటువంటి ఎంవి గుప్తకు పద్మశ్రీ వచ్చింది. అద్భుతమైనటువంటి ఉన్నారు. మన పక్క రాష్ట్రము, మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాం, కానీ ఎవడు గుర్తించడు. ఎవడైనా సన్మానం చేసిండా అంటే ఎవడు చేయడు. జాతీయ అవార్డు వచ్చినటువంటి టీచర్ పద్మప్రియ ఉన్నది. మన పోయిన సంవత్సరం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి జాతీయ అవార్డు ఉపాధ్యాయులకు వచ్చింది. దానికోసమే ఉపాధ్యాయులు ఎన్నుకున్నాం, దానికోసమే ప్రెస్సులను అడిగినాం. ప్రెస్లో మనం పోవాలంటే భయపడతాం, అన్నీ మాట్లాడతాం, అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎవరైనా రిపోర్టర్ని పిలిచి మన కమ్యూనిటీ రిపోర్టర్ అనుకుంటే, మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి పత్రిక ఉంటే వాడిని ఆదరించాం. మా చంద్రశేఖర్ ఉండిపోయినా ఇప్పటిదాకా ఉంటే, ఆయన పత్రిక ఉంటే గాంధేంద్ర భాయ్ అనుకో 200 ఇస్తే అయిపోతుంది. అరే 200 ఎందుకు ఇస్తారా భయ్, 2,000 ఇచ్చి నిలబెట్టు, నీ బాధ్యత అనుకో. అదే వేరే కులపోడు వచ్చి, వేరే పత్రిక వచ్చి అడ్వర్టైజ్మెంట్ పెడితే నువ్వు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మనోడికి ఎందుకు భరోసా కల్పించావు? దానికోసం భరోసా కల్పించావు చెప్తున్నావు. వాట్సాప్లో పెట్టగానే కాదు, సమాజానికి తెలవాలి. మరి సమాజం కోసమే పనిచేస్తున్నామని చెప్తున్నటువంటి నేపథ్యంలో, వాసవి క్లబ్ల గురించి చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి అది వాసవి క్లబ్లు అందరూ కూడా ఏం చేస్తున్నాం? 80% వేరే సామాజిక వర్గానికి పనిచేస్తున్నాం. దాన ధర్మాలండి వేరే కమ్యూనిటీ చేస్తారు. బంద్ చేయండి, మన కమ్యూనిటీకే చేయండి. 80% చేస్తారా, 75% చేస్తారా? ఓన్లీ మన వైశ్య జాతి కోసం పనిచేద్దాం. వైశ్యలో ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం పనిచేద్దాం. వాడిని పిలిచి ఇంత బో పెట్టండి. వాడు చదువుకుంటే, నీ బిడ్డ బర్త్డేనో నీ కొడుకు బర్త్డే ఉంటే పక్క ఉన్నటువంటి గరీబ్ కోమటానికి పిలిచి వానికి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకు పుస్తకాలు కొనండి, అది చేయండి మీ బర్త్డేలకు. దానికోసం పనిచేద్దామంటాం. ఇవాళ వైశ్య బంద్ అడుగుతున్నాం.
దేనికి అడిగినాం? బీసీ బంద్ ఉంది, దళిత బంద్ ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో వైశ్య బంధు రూపకల్పన చేయాలని చెప్తున్నాం గవర్నమెంట్. దేనికోసం? అన్ని మనం చేయలేం. ప్రభుత్వం భరోసా కల్పిస్తుంది. ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి వాటా ఏదైతుందో మనమే ట్యాక్స్ పేర్లు అని చెప్తున్నాం. అత్యధికంగా ట్యాక్సులు మనమే కడుతున్నాం చెప్తున్నాం. అత్యధికంగా అడుక్కునే దరిద్రంలో ఉన్నది మన కులమే. దానికోసం వైశ్య బంద్ అడుగుతున్నాం. చిన్న చిన్న కిరాణా షాపునికి బంధు కనుక వస్తే వాడికి ఒక భరోసా ఉంటుంది. వాసవి మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీ చాలా ఉన్నాయి, అట్లాంటి సంస్థల ద్వారా పనిచేస్తున్నాం. నిన్న మా ప్రేమ్ చెప్పిండు, శైలింగంపల్లిలో దాదాపు 500 మంది, శివరాంపల్లిలో 500 మంది ఒకటే రోజు వచ్చి తలా 20,000 ఇస్తే వారికి కట్టిపోతారని. అరే ఆ అవసరం ఎందుకు వచ్చింది? ఆ పరిస్థితి, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల వల్ల వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని అడిగేటోడు ఎవడు? మన కులపోడు. మన కులపోళ్ళు అడుగుతలేరు కాబట్టి, మన వైశ్య జాతి అడగట్లేదు కాబట్టి దానికోసం వైశ్య బంద్ రావాలంటూ ఈడబ్ల్యూఎస్లో వాటాడుతున్నాం, రాజకీయ పరంగా వాటాడుతున్నాం. ఈడబ్ల్యూఎస్ గురించి ఒక విషయం చెప్తాం మిత్రులారా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి నేపథ్యంలో 10% మనకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఆ 10% రిజర్వేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరే అంటే అగ్రవర్ణాల కింద ఒక రెడ్డి సామాజిక వర్గం, ఒక బ్రాహ్మణ, ఒక క్షత్రియ, ఒక వైశ్య, ఒక కమ్మ, వీళ్ళున్నాం. దీంట్లో ఎవరెంత పర్సెంటేజ్ ఉన్నారు? 1% లేదు కమ్మ. 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 to 8% ఉంటారు రెడ్డిస్. 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 1% ఉన్నటువంటి బ్రాహ్మణులు ఒకడే ఉన్నాడు. మనం 4.5 నుండి 5% ఉన్నటువంటి వైశ్య జాతి ఎవడున్నాయంటే మళ్ళీ మా గణేష్ అనే జాతికి వస్తాడు. ఏకైక శాసనసభ్యుడు గణేష్ గుప్తా, ఏకైక కార్పొరేటర్ రంగనరసింహ. ఎవరు తీసుకొచ్చిండు? దానికోసమే ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ చేయమంటాం. మందకృష్ణ 25 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ వర్గీకరణ చేయమంటుండు. దేనికోసం? మాదిగ జాతిలో 53 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూనిటీలో. ఆ 53 ఉపకులాల్లో అత్యధికంగా దోసుకొని పోయేటోళ్ళు వేరే ఉన్నాడు కాబట్టి వారి జాతి కోసం ఆయన ఒక ప్రయత్నం చేసి రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు. మనం కూడా చేద్దాం. ఈరోజు ఏదో అద్భుతంగా అవుతుంది. తెల్లారితే ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 నెలల్లో డిసెంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ రాగానే మాకు వస్తాయి. దానికోసం ఈడబ్ల్యూఎస్ ఏమైనా అది అవుతుంది, లేకపోతే వైశ్య బంద్ వస్తుంది, రాజకీయపరమైన వాటా వస్తుంది, కాచన్ సత్రానికో కాచన్ సుష్మకో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, ఎంపీ టికెట్ వస్తుంది. నేను అంటలేను. 2026లో మళ్ళీ పునర్విభజన ఉన్నది. 34 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. 34 శాసనసభకు మనం భరోసా కల్పిస్తాం. ఆ 34 ఈ 119 కలిపితే 153 శాసనసభ స్థానాలు అయితే 153 స్థానాల్లో కనుక గట్టిగా పోటీ చేస్తే 10 ఎమ్మెల్యేలు అవుతాం. ఇదే వాసవి కాలనీ ఒక నియోజకవర్గం కావచ్చు. వాసవి కాలనీ, ఆర్కేపురం, సరూర్ నగర్ చిన్న నియోజకవర్గాలు అయితే ఇప్పటికెళ్ళే మీరు ప్లాన్ చేసుకోండి. మా విజన్ అంతా 2026 కోసం నియోజకవర్గాల పునర్విభజన అయిందంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఏ పార్టీలో పనిచేసినా కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేస్తే ఆ పార్టీ గుర్తిస్తే నీకు టికెట్ ఇస్తుంది. లేకపోతే మనకు నిన్న జరిగిన అవమానమే జరుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రతి ఒక్క వైశ్యం ఉంది. విద్యార్థుల కోసం మనం చెప్తున్నాం ఓవర్సీస్ స్కాలర్షిప్. ఇక్కడ ఉన్న దాంట్లో చాలామంది పిల్లలు విదేశాల్లో ఉన్నారో లేరో, విదేశాల్లో ఉన్నటువంటి పిల్లల సంఖ్య తండ్రులు ఒకసారి చేయలేపాలి. అందరూ అంటే మీ పిల్లలందరూ విదేశాలు ఉన్నారు అంటే బూతులు వస్తాయి. మనం పోతే ఎప్పుడు వస్తారు? వాళ్ళు 2 రోజులకు వస్తారు. అవునా? దానికోసం ఎంత అప్పు చేసిపోయినాం? ఒక్కొక్కటి 20 లక్షలు 30 లక్షలు తమ్ముని అడిగిండో, బామాడిని అడిగిండో, బావని అడిగిండో, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టాం, ప్లాట్ తాకట్టు పెట్టాం, పొలం తాకట్టు పెట్టి మనం 20 లక్షలు తీసుకొచ్చి ఆడికి పంపిస్తాం. పంపించినాక ఆడికి ఉద్యోగం రాదు. ఆడి చదువుకు ఆడ ఉద్యోగం వచ్చేది ఏముంటే సూపర్ మార్కెట్ ఇంకేమో వస్తుంది. చాలామంది మనం మామూలుగా రాజశేఖర రెడ్డి పుణ్యమా అని చెప్పి ఎవడు పడితే ఆయనకి ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి. ఎవడైనా ఏం చదువుతుండే నీ కొడుకంటే ఇంజనీరు లేకపోతే డాక్టర్, ఈ 2 కోర్సులు. మన స్కిల్ డెవలప్మెంట్ మీద లేవు. దానికోసమే చెప్తున్నాం ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలి. ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వాటా మా వైశ్యులకి ఏమని చెప్తున్నాం. మనం తినలేదా? జంతికాయలు తినలేదా? సలమిరపకాయలు తినలేదా? ఇవన్నీ ఎడికెళ్ళి తెచ్చుకుంటాం. హల్దీరామ్స్ వాడు రాజస్థాన్లో, గుజరాత్లో ఉన్నటువంటి మార్వాడి వాడు వచ్చి మనకి ఇస్తే మనకు తెలివి ఉంది అని చెప్పి మనం అవి తింటున్నాం. మనం సంస్కృతికి వారసులం అందుకే చెప్పినాం. దానికోసం చెప్తున్నాం ఇండస్ట్రీ కారిడార్లో 25% వాటా వైశ్యులకే కేటాయించండి. ఇండస్ట్రీస్లో మనం గొప్ప మిర్యాలగూడ ఆసియా ఖండంలో అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ఉన్నటువంటి నేపథ్యం అని మనం చెప్తున్నటువంటి సందర్భంలో మన ఇండస్ట్రీలు కోల్పోతున్నాం. ఎవరికి ఈరోజు వైశ్యులో ఎవడు ఏం వ్యాపారం చేస్తున్నాడంటే పూర్తి స్థాయిలో వ్యాపారం చేసేటువంటి నాయకత్వం ఎవడూ లేడు. ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్, ప్లాట్లు అమ్మాలి, లేదంటే బంగారం షాప్ పెట్టాలి. బంగారం షాప్లో మనం 2 తులాలు మన భార్యకు బర్త్డే కొనియాలి. ఆమె వాస క్లబ్ అనో లేకపోతే ఆ క్లబ్ అనో కిట్టి పాట అనుకొని చేయాలి. ఓ పట్టు చీర కట్టుకోవాలి, పోవాలి మన ఇంట్లో ఆడాలి, మళ్ళీ హోటల్లో అరబెట్టాలి. ఇది మనం చేస్తున్నటువంటి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, విద్యార్థులు రేపటి తరం కోసం, యువత కోసం మనమే అన్యాయం చేస్తున్నాం. పేరెంట్స్గా ఉండి వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. దానికోసం ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఎవరైనా ఉండొచ్చు,
మాకు పదవులు ఇవ్వకపోవచ్చు, మా పదవుల కోసం కాదు. పదవి వచ్చాయంటే 2014 ఎమ్మెల్యే అవుతుంది, ఎమ్మెల్యే కంటే ఇంకా మంచి స్థాయి పోతుంది. దాన్ని వదిలిపెట్టాం. 9 ఏళ్ళు ఒప్పుకోతోటి చూసినాం, ప్రభుత్వాన్ని ఎదురిస్తాం. ఇంకొక విషయం చెప్తున్నా, మనకున్నటువంటి బైలాస్లో చట్టసభలు కాకుండా మహాసభకు ఉన్నటువంటి బైలాస్ ప్రకారం ఏ మహాసభ అధ్యక్షుడు పార్టీకి రిప్రజెంట్ చేయకూడదు. వాని కాల పరిమితి ఉన్నన్ని రోజులు ఏ పార్టీ కాదు అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి, వైశ్య జాతి కోసం పనిచేయాలి. కానీ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను ప్రభుత్వం ఏది వస్తే మన మహాసభ మొత్తం ఆనెమ్మడే ఉండొద్దని చెప్పట్లేదు. ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వంతో బార్గెన్ చేయాలి, కొట్లాడాలి, నీ హక్కులు వినిపించాలి. నువ్వు ఉన్నా నీతో పాటు ఒక 4 శాసనసభ్యులు ఉంటే తప్పకుండా నువ్వు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తావు. అవసరమైతే 4 మేము మానేస్తాం, రావు రేపటికాడ అసెంబ్లీ ధర్నా చేస్తామని చెప్తే ప్రభుత్వం దిగొస్తుంది, ప్రభుత్వానికి చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది. దేనికోసం అడుగుతున్నాం? దానికోసం అడుగుతున్నాం. నీ సంఖ్యాబలాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాం. గొప్పలు చెప్తున్నాం. మనం 15 మంది శాసనసభ్యులు ఉన్నాయని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్క స్థానానికి వచ్చినాం. మార్కెట్ కమిటీ డైరెక్టర్ సార్ మా జగన్ రమేష్కి ఇచ్చారు. ఓ చిన్న టెంపుల్కి చైర్మన్. మా మరిసెట్ సీను అడగంగా మేడం గారు పిలిచి, సీను నువ్వు ఎప్పటికెళ్ళో 20 ఏళ్ళకి న్యాయమడి ఉన్నావు కాబట్టి కర్మన్ గారు డైరెక్టర్గా కథ మనం ఖుష్. ఏం చేస్తాం? రాగానే చాలువా కప్పి మామ దా అని చెప్పి అన్న దా అని చెప్పి గుళ్ళ తీసుకుపోయావు 500 వేపిస్తాం. అది కూడా దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ 500 మన జైలుకి వెళ్ళిపోతే అవి గుడికి వస్తే, ఆ గుడి నుండి గవర్నమెంట్కి వస్తే అవి ఎవరి పైసలు అంటే మళ్ళీ కొమ్మటోని పైసలే. దానికోసం మనం చేసేది శాసించే స్థాయిలో రావాలి, యాచించే స్థాయి కాదు. మనం ఎంటర్ప్రినర్స్ కావాలి. మనం చేస్తే మన ఎమ్మడి ఉన్నటువంటి మన సమాజం ఎమ్మడి ఉంటే మనం సమాజం 100 మందిని ఉత్తేజపరచగలుగుతాం. మనం చెప్తే 100 మంది వింటారు గ్రామాల్లో. ఆ 100 మంది కోసం మనం పనిచేయాలి. దాన్ని గుర్తు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ప్రభుత్వానికి కనువిప్పు తేవాలి, పార్టీలకు కనువిప్పు తేవాలి. నేను తెలుసుకుంటే నా కులమే కాదు, నా కులం మీద ఆధారపడి కాకుండా నేను పనిచేసేటువంటి వ్యాపారంలో నా దగ్గర ఉన్నటువంటి గుమస్తాలు కావచ్చు, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసేటువంటి గొప్ప కమ్యూనిటీలో పుట్టాం. ఆ కమ్యూనిటీ కోసం మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పడం కోసం వైశ్య గర్జన పెడుతున్నాం. దానికోసం ఏం చెప్తున్నాను, ఈరోజు 1,00,000 మంది వస్తారా, 50,000 వస్తారా, 1,50,000 వస్తారా అని పక్కన పెడితే నీ సంఖ్య వేళని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం కొంతమంది మాట్లాడి ఈ మధ్యన మాకు చెప్పలేదు, ఎవరికేం చెప్తారా భయ్, నేను అడిగి చెప్తారా? మీ అమ్మ నాన్న మనల్ని అడిగి కన్నారా? దేనికోసం ఏం చెప్తారు? దేనికోసం మాట్లాడతారు? నువ్వు బ్యాంకు పెట్టుకుంటే నువ్వు అడిగి చెప్తాడా, లేకపోతే నువ్వు బిల్డర్ అయితే నువ్వు అడిగి చెప్తారా? నీ సమాజాన్ని అడుగుతారా? సమాజానికి ఒక భరోసా ఇస్తావు, నువ్వు ముందు కనుక ఉంటే భవిష్యత్తులో ఒక భరోసా ఇస్తావని చెప్పడం కోసం చేస్తారు. దానికోసం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికోసం మేము చేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. సమాజంలో నీకు గుర్తింపు తీసుకురావడం కోసం వస్తున్నాం. రేపటి కాడ ఎక్కడైనా నీ మీద అట్రాసిటీ దాడులు అయితే మేము ఉన్న వైశ్య వికాస వేదిక ఉన్నామని చెప్తున్నాం. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని వెలికి తీస్తున్నాం. రాజ్యాంగపరంగా నీకు చట్టరీత్యా నీకు ఒక భరోసా కల్పించే దానికోసం పనిచేస్తున్నాం తప్ప కాచన్ సత్రాన్ని ఎమ్మెల్యే కోసం, ఎంపీ కోసం, మహాసభ అధ్యక్షుల కోసం పనిచేయట్లేదు. మహాసభ అధ్యక్షులకు కూడా చెప్తున్నాం, మహాసభ నాయకులకు చెప్తున్నాం, మేము మహాసభలో పనిచేస్తున్నాం. గత 8 సంవత్సరాలు మహాసభలో కూడా ఉన్నాం. అన్ని సభలు ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 6 వేష మహాసభకు వెళ్ళి ఉన్నాం. పొలిటికల్ కమిటీ చైర్మన్లు ఉన్నాం. మొత్తం పొలిటికల్ కమిటీ అనేది నిస్తేజమైంది. ఏ సంఘం కూడా రాజకీయ పరంగా ఎవడు కూడా పనిచేయట్లేదు. నువ్వు గొప్ప చెప్పుకునే ప్రపంచ సంఘం కావచ్చు, ఇంటర్నేషనల్ సంఘం కావచ్చు, మహాసభ కావచ్చు, రాజకీయ పరంగా శిక్షణ తరగతులు లేవు. రాజకీయ పరంగా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి నిశ్చయంగా ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి తప్ప పొలిటికల్గా అవేర్నెస్ తీసుకొస్తారు. ఒకవేళ మీరు కనుక పొలిటికల్ అవేర్నెస్ తీసుకొస్తే మా వైశ్య వికాస వేదిక మాకేం పనే? ఇంతమంది నరసింహ చెప్పాడుగా, భార్యను తీసుకొని గుళ్ళకో గోపురాలకు తిరిగితే అయిపోతుంది. కానీ దీనికోసం వచ్చినాం. కేసులు అయినాయి. 45,000 రూపాయలు కేసులు పెట్టుకున్నాడు. ఎవరు తెచ్చేయాలి? ఆయన ఉన్న ఆస్తి అమ్మాలి, లే పాయింట్ ఇప్పాలి. ఇదే పరిస్థితిలో వెళ్ళి ఉన్నాం. దానికోసం వచ్చినాం. ₹1 ఆశ కోసమో, సంఘంలో ఇచ్చేటువంటి పైసల కోసమో, మీ చందాల కోసమో ఇంకొక ఆయన చెప్పిండు, చందాలు బాగానే వసూలైతే వైశ్య గర్జన బరాబర్ వసూలైతే బరాబర్ చేస్తాం, కార్యక్రమం చేస్తాం, దిగ్విజయం చేస్తాం. నీకు కావాల్సిన సదుపాయాల కోసం మా జీవితాన్ని ప్రాణత్యాగం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. జీవితాన్ని పనంగా పెట్టి పనిచేస్తున్నాం. మా 15-20 సంవత్సరాల అనుభవాన్ని నీ ముందర పెడుతున్నాం. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇవాళ ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాం? దానికోసం అడుగుతున్నాం కదా. ఒక పని చేసేటువంటి నాయకత్వం వచ్చిందాము. దానికి ఇంతకుముందు సరైన కెప్టెన్ లేడు అని చెప్పేటువంటి సందర్భంలో నేను కెప్టెన్ కాకపోవచ్చు, కానీ గోల్ కీపర్ని. దానికోసం పనిచేస్తా. ఆ గోల్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఆ గోల్ లక్ష్య సాధనలో మాకు కనిపించేది ఒకటే ఉంది. లక్ష్య సాధనలో అర్జున్కి కనుగుడ్డు ఎట్లా కనిపించిందో మాకు కూడా గర్జన ఒకటే కనిపిస్తుంది తప్ప జాతి నిర్మూలన కోసం, జాతి ఉత్తేజపరచడం కోసం, జాతిని ఒక ఉత్తేజంగా తీసుకురావడం కోసం పనిచేస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. వాసవి కాలనీలో ఒక్కరు తలుచుకుంటే వైశ్య గర్జన కాదు, దీని అయ్య కూడా ఢిల్లీలో చేయొచ్చు. అంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు వాసవి కాలనీలో. అంతమంది గొప్ప దాతృత్వం ఉన్నటువంటి ఉన్నారు. సంఘాలు పెట్టి ఉన్నాం. పక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రం మనదే పెట్టినాం. పక్కన ఉన్న గుడి మనదే, అష్టలక్ష్మి అమ్మవారు మనదే. మొత్తం ఎవరికి భయపడతాం అంటే మనం గుడికే భయపడతాం, దేవునికే భయపడతాం కదా.
అన్నిటికంటే ఎక్కువ భయపడతాం కన్యకా పరమేశ్వర్ అంటే భయపడతాం. అవసరమైతే అమ్మ నాన్న మీద ఒట్టేస్తాం, కన్యకా పరమేశ్వర్ మీద ఒట్టేస్తామా? వెయ్యం. అదే కన్యకా పరమేశ్వరి సాక్షిగా మీరు చెప్పాల్సిన నిజాలు చెప్పమని చెప్తున్నాం. ఇదే పక్కన గుడి ఉన్నది కదా, ఆ గుడి సాక్షిగానే మేము ఎంతమంది వస్తాం? 500 మంది వస్తామా, 1000 మంది వస్తామా, 5000 మంది వస్తామా? ఒక ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కనుక ప్రజలు కదిలితే అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళు, అత్యధికంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన, తద్వారా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, వరంగల్ జిల్లాకు సంబంధించిన ఈడ తన్మన్ దన్ అన్నీ ఉన్నాయి. మన వాళ్ళు చెప్తారు అన్ని రకాల నీకు సాయం చేస్తామన్నా అని చెప్పి రాజుగారికి పాలు పోసినట్టు నేను బ్యానర్ పెట్టుకున్నా, వాట్సాప్లో పెట్టినా, నేను వేగవంతం చేసిన, మల్లికార్జున అన్న ప్రపంచ ఆరోగ్య మహాసభలో పొద్దున్నే పోస్ట్ చేస్తాడు, నేను మాట్లాడిన ఫోటో పెడతాడు, మా సురేంద్ర అన్న తమ్ పెడతాడు. కానీ ఆడికి ఎవడు రాడు. ఆ పరిస్థితి రాకండి దయచేసి. ఇది కులానికి వచ్చిన పంచాయతీ, జాతికి అవమానపరిచే విధంగా మాత్రం మీరు చేయకండి. కాచన సత్యనారాయణకు అవమానం వస్తే పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా అవమానాలు చూసినాం. ఎవరు సాయం చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో 14 సంవత్సరాలు పనిచేస్తే 14 సంవత్సరాలు రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సోకాళ్ళు వేసులు, చాలా వ్యాపారాలు ఉంటాయి. ఎవడు కూడా ఆర్థికంగా ఎన్నడూ మాకు సపోర్ట్ చేసిన దాఖలాలు. ఎవరో ఒకరు ఇద్దరు 5,000 రూపాయలు ఇస్తే వాడు 100 సార్లు చెప్పిండు కాచమని వచ్చిండు, ఏం చేయాలి భయానికి 5,000 ఇచ్చినా దేనికోసం ఇచ్చినావు? నీ జాతి కోసం రేపటికాడ రిపేర్ చేసే దాంట్లో మేము ఉన్నాం. నువ్వు వస్తే మోసే దాంట్లో ఫస్ట్ మేము ఉన్నాం. నీ మీద లాఠీ దెబ్బ పడితే ఫస్ట్ పట్టించుకునే దానికి మేము ఉన్నామని చెప్పినాం. ఆ గౌరవాన్ని ఇచ్చినాం, ఆ ధైర్యాన్ని ఇచ్చినాం. ఆ ధైర్యం కోసమే రేపు భవిష్యత్తు కోసమే, భవిష్యత్ తరాల కోసమే పనిచేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకున్నాం. దానికోసం పనిచేస్తున్నాం. బహుశా మరి మీరు అందరూ కూడా అర్థమై ఉండొచ్చు. మా ఆవేదన కావచ్చు, ప్రేమదైనా, నాదైనా, ఎల్వీదైనా, మా ఈశ్వర మామదైనా, మా మదన్నదైనా, ఎవరిదైనా ఒకటే గోల్, వైశ్య జాతిని అభివృద్ధి పదంలో తీసుకురావడం కోసం, వైశ్య జాతికి రాజకీయ పరంగా వాటా కోసం, రాజకీయ హక్కుల కోసం, హక్కుల సాధన కోసం ఓన్లీ ఏకైక ఎజెండా ఉంది. వైశ్య జాతిని పూర్తి స్థాయిలో ఒక మంచి గౌరవప్రదంగా తీసుకురావడం కోసం మేము కృషి చేస్తాం తప్ప మాకు వేరే శశబిషలు లేవు. ఇంకొక ఆయన అంటాడు, అన్నా నువ్వు పలాని కాకాకు చెప్పినావు అని. పలాని కాకాకు చెప్తా, పలాని తాతకు చెప్తా, పలాని కొడుకు చెప్తా. వాడు వినకపోతే ఏ రకంగా చెప్పాలనో కూడా ఆ సాధనాలు మాకు అడుగున్నాయి. ఆ సాధనాలతో దిగినాం. బరిలో దిగేటప్పుడు అన్నీ ఉంటాయి. అస్త్ర సన్యాసం చేసే పరిస్థితి కాదు, వెన్ను చూపేటువంటి కాదు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినాం. ఇది చిన్న పని. తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకు ఒక లైన్ ఉన్నది, అంత పెద్దది. ఇక్కడ ఉన్నటువంటి గేట్వే ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఎల్బీ నియోజకవర్గంలో ఒక కమ్మ కావచ్చు, ఒక రెడ్డి కావచ్చు, ఒక గౌడ కావచ్చు, ఒక యాదవ్ కమ్యూనిటీని ఎదుర్కొని నిలబడేటువంటి సత్తా ఉన్నది. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయడం కోసం కూడా ఎన్నో కేసులు పెట్టుకున్నాం. భార్య పిల్లలు కూడా వచ్చి నిరాదీక్ష చేసినాం, ఉద్యమాలు పనిచేసినాం. ఇక కమ్యూనిటీ కోసం చేసే దాంట్లో చిన్న లిటిల్ బిట్ అనువే. కాబట్టి మేము పూర్తి స్థాయిలో ఎంతవరకు అంటే ఎంత ఎక్స్టెంట్ అయినా పనిచేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాకపోతే మీరు ఇచ్చేటువంటి ధైర్యం, మీరు ఇచ్చేటువంటి ఆశీర్వాదం, మీరు ఇచ్చేటువంటి మనోధైర్యం మాత్రం మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాసవి కాలనీ వాసులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రముఖ వ్యాపారవేత్తలందరూ కూడా చెప్తున్నాం. ఆ ఒక్కరోజు ఆదివారమే, ఎట్లా వ్యాపారాలు బంద్ చేసుకున్నా బంద్ చేసుకోకున్నా ఆదివారం కాబట్టి వ్యాపారాలు బంద్ అవుతాయి. మీ యొక్క సమయాన్ని ఒక 4 గంటలు వెచ్చించి మీరు బైక్ ర్యాలీ వస్తారా, కార్ ర్యాలీ వస్తారా, మీకు ఉన్నటువంటి వాసవి క్లబ్లో మెడల్ వేసుకున్నటువంటి వాడు వస్తారా, ఆ ఓపకెళ్ళి వస్తారా, మీరు చేయాల్సిన పని ఎవరు చేయాల్సినటువంటి పని వాడు చేయలేదు కాబట్టి మేము ఒక దిక్సూచిలాగా బయటికి వెళ్ళాం. వైశ్య వికాస వేదిక నుండి మీ అందరికీ ఒక దిక్సూచుకుంటూ ఒక వాచ్ డాగ్ లాగా ఉంటామని చెప్పి చెప్తున్నాం. మేము సంఘాలకు వ్యతిరేకం కాదు. ఎవరిని సంఘం బ్యానర్ పెట్టుకొని వస్తాం రండి. 33 జిల్లాలు, 33 జిల్లాలకు మీకు అధ్యక్షులు ఉంటాయి. 33 జిల్లా అధ్యక్షుల్ని గౌరవప్రదంగా స్టేజ్ మీద పిలుస్తాం. ఇదే మన గణేష్ అన్న ముఖ్య అతిథిగా ఉంటాడు, మిగతా కార్పొరేషన్ చైర్మన్లు అతిథులుగా ఉంటారు, మహాసభ అధ్యక్షుడు అతిథిగా ఉంటాడు, అందరూ కూడా ఉంటారు. 11 మంది మున్సిపల్ చైర్మన్లు పిలుస్తాం, సర్పంచ్లను పిలుస్తాం, జడ్పీటీసీలను పిలుస్తాం. ఎవడైతే మన వయసులో మంచి రాజకీయ పరంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తాం. మాకు ఎలాంటి బేసిజాలు లేవు. మేము నిలబడి మాట్లాడగలిగే సత్తా ఉన్నది, నిలబడి చెప్పగలిసినటువంటి అంశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి విన్నవించే విషయంలో ఇంటెలిజెన్స్ ద్వారా ఏమేమి విషయాలు చెప్పాలో మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ రూపకల్పన చేసినటువంటి మా మధు ఉన్నాడు. వీళ్ళందరి ద్వారా మేము చేస్తాం. దానికి ఒక జెండా ఉన్నది, రేపటికాడ ఒక కండు ఇస్తాం, జెండా ఇస్తాం, వాల్ పోస్టర్లు వస్తాయి. తద్వారా ప్రచార సాధనాలు ఎన్ని వాడుకోవాలో అన్ని వాడుకుంటాం. ఏ ఛానల్లో వచ్చినా రాకుండా V3 నుండి పూర్తి స్థాయిలో ప్రసారం కూడా జరుగుతుంది. V3 ఛానల్ దానికోసమే పనిచేస్తుంది, సమాజంలో దానికోసమే పనిచేస్తుంది. వైశ్యుల అభివృద్ధి కోసం, వైశ్య జాతి వికాసం కోసం, ఆ వికాసం కోసం పనిచేసే దాంట్లోనే మేము పనిచేస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి వాసవి కాలనీకి ఒక చరిత్ర ఉన్నది. చరిత్రహీనులుగా మాత్రం మిగలకండి. మీరు మీ భుజస్కంధాల మీద వేసుకోండి, మీరు పనిచేయండి. ఆ వైశ్య గర్జన విజయవంతం చేసే దాంట్లో మీకున్నటువంటి బేసేజాలను పక్కన పెట్టండి. వైశ్య గర్జన అయిపోయిన తర్వాత మేమైనా పని చేయకపోతే గల్లా బట్టి అడగండి. నువ్వు ఈ పని చెప్పినావు, ఈ మాట చెప్పినావు, ఈ 10 డిమాండ్లలో ఎన్ని సాధించినావు అని చెప్పి ఒక కాల పరిమితితోటి మీరే నిర్ణయించండి. ఆ కాల పరిమితి లోపల చేయకపోతే
నేను ఏం చేయాలో అది చేస్తాను, దానికోసం ఎంతవరకైనా నేను పోతాను. నాకేమి ఇప్పుడు డిపెండెంట్స్ ఇవ్వలేరు, పిల్లలు సెటిల్ అయిపోయారు, అందరం సెటిల్ అయిపోయాం. మాకు ఉన్నది ఒకటి వైశ్య జాతిని ఒక సక్రమ మార్గంలో పెట్టాల్సినటువంటి భవిష్యత్ తరాల కోసం చేస్తాం, దానికోసమే పనిచేస్తాం. సంఘాలలో ఎంతమంది మా మీద ఏ రకమైన అవాకులు చవాకులు మాట్లాడినా మాకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళందరినీ కూడా సోదర సమానులే, వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం. వేరే కులపోడు వచ్చి తిడితేనే మనం భయపడుతున్నటువంటి నేపథ్యంలో మన కులపోడు తిడితే మాకు వచ్చే నష్టమే లేదు. కానీ వానికి బుద్ధి చెప్పే విధంగా, వానికి ఏం చేయాలో వానికి చెప్పే విధంగా, కులాన్ని తాకట్టు పెట్టి మీరు తెచ్చుకున్నటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి, కులం కోసమే ఇచ్చినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి. ఆ కార్పొరేషన్లు అడ్డం పెట్టుకొని మీరు సమాజానికి ఏం చేయలేదు, దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి మీ పదవులు ఊడగొట్టేదాకా వదిలిపెట్టాం. కానీ ఆ పదవులు కాపాడుకోవడం కోసమన్నా వైశ్య జాతి నువ్వు మంచోనివైనా చెడ్డోనివైనా నీకు పదవి ఇచ్చినందుకు గౌరవంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చెప్పినాం, చాలా సందర్భాల్లో చెప్పినాం, మళ్ళీ కూడా చెప్తాం. రేపు రాబోయే కాలంలో ఆ పార్టీలు ఎవరైతే ఎక్కువ సీట్లు ఇస్తాడో, పార్టీ మేనిఫెస్టోలో మనకు ఉన్నటువంటి హక్కుల గురించి ఎవరైతే డిమాండ్లు పెడతాడో ఆ పార్టీ కోసం ముక్త కంఠంతో పనిచేద్దాం, పక్కన పెడదాం. అదే సందర్భంలో ఏ వైశ్యుడు నిలబడ్డా వాని కోసం పనిచేద్దాం. పార్టీలకు అతీతంగా మా వైశ్య వికాస్ వేదిక ట్రస్ట్ సభ్యులు అందరం కూడా పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వాసవి కాలనీ సంఘం సభ్యులకు, మరి చుట్టుపక్కల ఉన్నటువంటి విచ్చేసినటువంటి మేధావులందరూ కూడా, చాలామంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఉండొచ్చు, భోజనాలు టైం అయింది ఇంకా మాట్లాడుతున్నాడని, ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉండే, కానీ సమయం చాలా లేట్ అయింది కాబట్టి దయచేసి క్షమించగలరు. మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అంశాల మీద ఒక్కసారో 2 సార్లు మీరు చదవండి, మీ పిల్లలకు ఆ కాపీని కనుక పంపించండి. వాట్సాప్లో పంపిస్తారా, మెయిల్లో పంపిస్తారా, మేము ఇచ్చినటువంటి దాంట్లో ఏమైనా తప్పులుంటే మీరు కొట్లాడాల్సింది ఎక్కడ, మీరు 10 డిమాండ్లు పెట్టారు, ఈ తప్పు మా సభ నుండి 12 డిమాండ్లు పెడుతున్నాం, మేము ధర్నా చేస్తాం. ఆర్వేశ కార్పొరేషన్ ఒకటే కాదు ప్రేమ్, ఆర్వేశ కార్పొరేషన్ తోటి 10 ఉన్నాయని చెప్పి నేను వచ్చిన, నేను 12 ఉన్నాయని చెప్పి నువ్వురా, దానికోసం పనిచేద్దాం తప్ప ఇక్కడ ఉన్న దాంట్లో కోసమో దీంట్లో కోసం మాట్లాడి ఈ అవాకులు చవాకులు చెప్పి నేను మీటింగ్ పెడితే నువ్వు మీటింగ్ పెడితే నువ్వు చేస్తే కూడా ఎవరు రాడు, గాలే 4 ఉంటారు. ఆ 4 కోసం నువ్వు పనిచేసి కులాన్ని కనుక అడ్డం పెడితే, కులాన్ని కనుక తాకట్టు పెడితే చరిత్రహీనులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా. తప్పకుండా ఇది అయిపోయిన తర్వాత, గర్జన అయిపోయిన తర్వాత ఎక్కడైతే కులం కోసం పాటుపడలేదో, కులం కోసం విమర్శలు చేసిరో, మనం చేసేటువంటి కార్యక్రమాన్ని అవేళ చేసిరో వాళ్ళ భర్తం వాళ్ళు ఎమ్మడే ఉంటాం, మాకు వేరే పని లేదు. ఇంకా 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఉంది, పూర్తి స్థాయిలో తిరుగుతాం. మాకు డబ్బుల ఆశ లేదు, పదవుల ఆశ లేదు, ఏ ఆశ లేదు. ఒకటే ఒక ఆశ, వైశ్య జాతిని ఏకం చేస్తామని ఒక నమ్మకం, ఆ విశ్వాసం, ఆ అమ్మవారు కల్పించినటువంటి సంకల్పం, ఆ సంకల్పం కోసం పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి కాలనీ వైశ్యులందరూ కూడా పేరు పెట్టిన శిరస్సు వంచి నమస్కరిస్తుందో వైశ్య గర్జాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కోరుతున్నాను. జై తెలంగాణ, జై వైశ్య.